స్ట్రక్చర్స్ మనకి ఇచ్చిన మాలిక్యూల్స్ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని మనం ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఎలా ఈజీగా ఫైండ్ చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో అరౌండ్ 30+ ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్సెప్షనల్ కేసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ స్ట్రక్చర్స్లో మనం మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ మనకి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉన్నవి ఏంటంటే ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ క్లోరిన్ అండ్ ఆల్సో సమ్ స్పెషల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏవైతే ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయో లైక్ CrO5, Br3O8, CaOCl2 ఇలాంటి కాంపౌండ్స్లు కూడా ఎక్సెప్షనల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా స్ట్రక్చర్ తెలుసుకొని ఏ విధంగా ఈజీగా ఫైండ్ చేయాలనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి చూసుకున్నట్లయితే జనరల్గా మనకి ఏదైనా ఒక స్పీసీస్లో ఒక యాటమ్ మీద ఉండే ఫార్మల్ ఛార్జ్ని ఒక యాటమ్ మీద ఎంతైతే ఛార్జ్ ఉంటుందో అది డ్యూరింగ్ బాండింగ్ అవ్వచ్చు లేదా బాండ్ బ్రేక్ అయినప్పుడు అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, HCl మాలిక్యూల్ ఉంది. సో ఈ HCl మాలిక్యూల్లో H బాండ్ Cl. ఈ ఆక్సిడేషన్ స్టేట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ది యాటమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అమాంగ్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్ విచ్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, క్లోరిన్ అనేది more electronegative compared to hydrogen. So the bonded pair of electrons shift towards the chlorine. సో అప్పుడు క్లోరిన్ మీద మనకి -1 అనే ఛార్జ్ ఫార్మల్ ఛార్జ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ సిన్స్ ద హైడ్రోజన్ ఈజ్ లాసింగ్ ద ఎలక్ట్రాన్స్ దీని ఫార్మల్ ఛార్జ్ +1 కింద మనకి రావడం జరుగుతుంది. అయితే ఇలా బాండ్ బ్రేక్ అయినప్పుడు కానీ లేదా బాండ్ ఫార్మేషన్లో కానీ ఇండివిజువల్ యాటమ్స్ మీద ఉండే ఫార్మల్ ఛార్జ్ని మనం ఆక్సిడేషన్ స్టేట్ అంటాం లేదా ఆక్సిడేషన్ నెంబర్ అంటాం. అయితే దీన్ని ఈజీగా ఎలాగా మీరు గుర్తుంచుకోవాలంటే ఏదైనా ఒక కోవలెంట్ బాండ్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ HCl చెప్పాను, H బాండ్ Cl. సో హైడ్రోజన్కి క్లోరిన్ మధ్య ఇదొక బాండ్. సో ఎప్పుడైనా ఒక బాండ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏదైతే లెస్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఉందో దానికి +1 ఛార్జ్ అనేది మనం ఇవ్వాలి. అలాగే ఏదైతే మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఉందో దానికి మనం ఇచ్చే ఛార్జ్ -1 అనేది ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా మనం ఒక ఏదైనా 2 యాటమ్స్ మధ్య బాండ్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ బాండ్కి ఏది ఎలక్ట్రోనెగటివ్ అయితే దానికి -1 ఛార్జ్, ఏది ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉంటే దానికి +1 ఛార్జ్ అనేది ఇవ్వాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అమోనియా తీసుకున్నాం. సో అమోనియా స్ట్రక్చర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో మనకి నైట్రోజన్ అండ్ హైడ్రోజన్తో కంపేర్ చేసుకుంటే నైట్రోజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ హైడ్రోజన్. సో ఈ బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అనేవి నైట్రోజన్ వైపు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైనా ఒక కోవలెంట్ బాండ్ ఉన్నప్పుడు ఏం చెప్పాను, లెస్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి +1 ఛార్జ్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి -1 ఛార్జ్ అనేది మనం ఇవ్వాలి. సో ఈ బాండ్ కన్సిడర్ చేసుకోండి, ఇందులో హైడ్రోజన్ ఈజ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్. సో హైడ్రోజన్ మీద +1 ఛార్జ్, ఈ నైట్రోజన్కి ఏమొస్తుంది -1 ఛార్జ్. అదే సెకండ్ బాండ్ చూడండి, సెకండ్ బాండ్ కూడా నైట్రోజన్కి -1, హైడ్రోజన్కి +1. అదే థర్డ్ బాండ్ చూడండి, థర్డ్ బాండ్ కూడా నైట్రోజన్కి -1, హైడ్రోజన్స్కి +1. సో ఇండివిజువల్ హైడ్రోజన్స్కి +1 ఉంది. సో నైట్రోజన్ మీద టోటల్ ఫార్మల్ ఛార్జ్ ఎంత ఉంది మనకి -1, -1, -1. టోటల్ ఫార్మల్ ఛార్జ్ ఎంత అవుతుంది మనకి నైట్రోజన్కి -3. సో అమోనియాలో అంటే NH3లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది మనకి -3 అనేది దాని ఆక్సిడేషన్ స్టేట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా ఈజీగా ఎప్పుడైనా మీకు కోవలెంట్ బాండ్ కనిపిస్తే ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి -1 ఛార్జ్, తక్కువ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి +1 ఛార్జ్ ఇస్తే ఈ విధంగా మీరు ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఫైండ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ బాండ్కి -1, -1, -1 ఇలా మనం ఫార్మల్ ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే, ఫర్ ఎనీ ఎలిమెంటల్ స్టేట్ అంటే ఏంటంటే ఓన్లీ 1 టైప్ ఆఫ్ యాటమ్ ఇస్ ప్రెజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, N2, O2, Cl2, P4. సో N2 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి N ట్రిపుల్ బాండ్ N. O2 చూసుకుంటే O డబుల్ బాండ్ O. Cl2 చూసుకుంటే Cl బాండ్ Cl. P4 చూసుకుంటే సో P4 స్ట్రక్చర్ అనేది మనకి ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు వీటి మీద ఫార్మల్ ఛార్జ్ ఎంత అంటే మనం ఏం చెప్తాం, ఈ 2 బాండెడ్ యాటమ్స్ కూడా సేమ్ నైట్రోజన్ యాటమ్సే. సో ఈ రెండింటిలో ఏది ఎలక్ట్రోనెగటివ్ అనేది చెప్పలేము, ఎందుకంటే రెండు కూడా సేమ్ యాటమ్స్. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ద ఫార్మల్ ఛార్జ్ ఈజ్ 0. ఏంటి, ద ఫార్మల్ ఛార్జ్ ఈజ్ 0.
సో ఈ బాండెడ్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి రెండు సేమ్ ఆక్సిజన్స్ కాబట్టి ఎటువైపు మూవ్ అవ్వడం జరగదు. అదే డిఫరెంట్ ఆటమ్స్ ఉంటే వాటి డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ బట్టి మనకి చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ ఆటమ్స్ కాబట్టి ఎలాంటి చార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరగదు కాబట్టి ద ఫార్మల్ చార్జ్ లేదా ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఎలిమెంటల్ మాలిక్యూల్స్కి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మనకి ఎంత వస్తుంది, మనకి వాల్యూ ఇట్ ఈస్ ఆల్వేస్ 0. ఓకే, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్. సో ఆక్సిజన్ ఆటమ్కి జనరల్గా మనకి ఉండే ఆక్సిడేషన్ స్టేట్ అంటే -2 అనేది మనకి ఆక్సిజన్కి జనరల్ ఆక్సిడేషన్ స్టేట్స్. వేరాజ్ ఆక్సిజన్కి -1 ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇన్ కేస్ ఆఫ్ పెరాక్సీ బాండ్. పెరాక్సీ బాండ్ అంటే ఆక్సిజన్కి మధ్యన మనకి సింగిల్ బాండ్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం మనం, పెరాక్సీ బాండ్ అంటాం. ఎప్పుడైనా మీకు ఒక ఇచ్చిన కాంపౌండ్లో ఓ బాండ్ ఓ, ఆక్సిజన్ బాండ్ ఆక్సిజన్, మనకి ఈ పెరాక్సీ బాండ్ కనుక ప్రెజెంట్ అయి ఉన్నట్లయితే ఆ పర్టికులర్ ఆక్సిజన్కి ఈచ్ ఆక్సిజన్కి ఉండే ఛార్జ్ అంతా మనకి -1 అనేది ఉంటుంది దాని ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ SO2. SO2లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సల్ఫర్ SO2 స్ట్రక్చర్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎక్కడ ఆక్సిజన్ కనిపించినా ఆక్సిజన్ అనేది 2 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఆక్సిజన్ వ్యాలెన్సీ సరిపోయేలాగా మనం బాండ్స్ అనేవి ఇవ్వాలి. సో ఇక్కడ ఈ బాండ్ చూడండి, సల్ఫర్ అండ్ ఆక్సిజన్తో కంపేర్ చేసుకుంటే ఏది మనకి మోర్ ఎలక్ట్రోనెగటివ్ అంటే ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ సల్ఫర్. సో ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎటువైపు షిఫ్ట్ అవుతాయి అంటే మనకి ఆక్సిజన్ వైపు మనకి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బాండ్కి మనకి -1, దీనికి +1. సెకండ్ బాండ్కి కూడా ఆక్సిజన్కి -1, సల్ఫర్కి +1. సేమ్ ఇక్కడ కూడా ఈ బాండ్కి ఆక్సిజన్కి -1, సల్ఫర్కి +1. ఈ బాండ్కి మళ్ళీ ఆక్సిజన్కి -1, సల్ఫర్కి +1. సో ఆక్సిజన్కి టోటల్ ఇండివిజువల్ ఆక్సిజన్స్కి ఫార్మల్ ఛార్జ్ ఎంత మనకి -2, -2. అండ్ సల్ఫర్ చూడండి, సల్ఫర్ టోటల్ ఫార్మల్ ఛార్జ్ మనకి ఎంతకి ఈక్వల్ అయింది, మనకి +4కి ఈక్వల్ అయింది. సో ఇందులో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత మనకి SO2లో +4 is the oxidation state of sulfur in SO2 molecule. ఓకే, అదే H2S చూడండి, సల్ఫర్ బాండెడ్ విత్ 2 హైడ్రోజన్ ఆటమ్స్. సో సల్ఫర్ అండ్ హైడ్రోజన్తో చూసుకుంటే సల్ఫర్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ హైడ్రోజన్, రైట్? దెన్ ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ టువర్డ్స్ సల్ఫర్. సో -1 హైడ్రోజన్కి +1, ఇక్కడ +1 సల్ఫర్కి -1. సో సల్ఫర్ మీద టోటల్ ఫార్మల్ చార్జ్ ఎంత వచ్చింది మనకి -2. సో -2 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్. ఓకే, అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్కి వచ్చేసాం. ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ సల్ఫర్ ఇన్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్. సల్ఫర్ ఆక్సీ యాసిడ్స్ లిస్ట్ చూసుకుంటే మనం H2SO3, H2SO4. సో H2SO3ని మనం సల్ఫోరస్ యాసిడ్ అంటాం, అండ్ H2SO4ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. H2S2O4ని మనం డైథయోనస్ యాసిడ్. ఏంటి మనకి టయో అంటే సల్ఫర్ అని మీనింగ్. సో దట్ మీన్స్ 2 సల్ఫర్ ఆటమ్స్ ఆర్ ప్రెజెంట్. డైథయోనస్ యాసిడ్ అంటాం H2S2O4ని. సో H2S2O5ని మనం డైసల్ఫ్యూరస్ యాసిడ్ అంటాం. ఓకే, అండ్ H2S2O7ని డైసల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్తాం. అండ్ లాస్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, H2S2O8ని మనం పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. ఏమంటాం? పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్. దీన్నే మనం మార్షల్స్ యాసిడ్ అని కూడా పిలుస్తాం. అయితే ఈ కాంపౌండ్స్లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఈజీగా ఎలా ఫైండ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో అయితే మీకు చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే స్ట్రక్చర్స్ ఎలా రాయాలి, మాలిక్యులర్ స్ట్రక్చర్స్ని మనం ఎలా డ్రా చేయాలి అనేది మీకు డౌట్గా ఉండొచ్చు. సో ఫస్ట్ ఇందులో సెంట్రల్ ఆటమ్ ఏంటి మనకి సల్ఫర్, రైట్? ఫస్ట్ సల్ఫర్ వేయండి. తర్వాత ఆక్సిజన్ ఆటమ్స్ చూడండి, ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి? 3 ఆక్సిజన్ ఆటమ్స్, 1 2 3. హైడ్రోజన్ ఆటమ్స్ ఎప్పుడున్నా సరే మీకు ఎప్పుడైనా మీకు యాసిడ్స్ ఇచ్చినప్పుడు హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ ఆల్వేస్ బాండెడ్ విత్ ఫస్ట్ ప్రయారిటీ ఆక్సిజన్స్తోనే బాండ్ అయి ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో O బాండ్ H. సో ఈ ఆక్సిజన్కి 2 బాండ్స్ సరిపోయాయి, ఈ ఆక్సిజన్కి 2 బాండ్స్ సరిపోయాయి. కానీ ఈ ఆక్సిజన్కి ఓన్లీ సింగిల్ బాండే ఉంది. సో ఇక్కడ డబుల్ బాండ్ అనేది మనం ప్లేస్ చేస్తాం. సో ఇది స్ట్రక్చర్ H2SO3కి. ఇప్పుడు ఈ బాండ్కి ఇక్కడ ఆక్సిజన్ మీద -1,
సల్ఫర్‌కి +1 ఎందుకంటే సల్ఫర్‌తో కంపేర్ చేస్తే ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్. ఓకే. ఈ ఆక్సిజన్ కూడా -1 సల్ఫర్‌కి +1 వస్తుంది. ఈ ఆక్సిజన్‌కి -2 వస్తది. ఎందుకంటే 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి సల్ఫర్‌కి +2 వస్తది. టోటల్ సల్ఫర్ మీద ఉండే చార్జ్ ఎంత వచ్చింది మనకి 2 + 1 + 1 టోటల్ +4 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ H2SO3. ఓకే. అదే H2SO4 చూడండి. సేమ్ సల్ఫర్ ఫస్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్ సల్ఫర్ తీసుకుంటారు. ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 బాండ్స్ అనేవి మీరు డ్రా చేయండి. 4 ఆక్సిజన్స్‌తో బాండ్ అయ్యింది. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఈచ్ ఆక్సిజన్‌కి ఒక్కొక్క హైడ్రోజన్ అనేది ఇవ్వండి. సో ఈ 2 ఆక్సిజన్స్ కూడా మనం ఆక్సిజన్‌కి 2 బాండ్స్ అనేవి ఉండాలి కాబట్టి చెరొక సింగిల్ బాండ్ డబుల్ బాండ్ అనేది మనం డ్రా చేసాం. సో ఇది H2SO4 స్ట్రక్చర్. సో ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి +1 ఇక్కడ ఉంది కాబట్టి +1 అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈ ఆక్సిజన్‌కి -1 ఉంటే సల్ఫర్‌కి +2 ఉంటుంది. అలాగే ఇక్కడ -2 ఉంటే ఇక్కడ +2 ఉంటుంది. సో టోటల్ సల్ఫర్ మీద ఎంత చార్జ్ ఉంది? +2 +2 +4 5 అండ్ 6. టోటల్ చార్జ్ ఎంత మనకి? +6 ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే. ఇంత ఈజీగా స్ట్రక్చర్స్ తెలిస్తే మీకు ఈజీగా మీరు ఆక్సిడేషన్ స్టేట్ అనేవి ఫైండ్ చేయొచ్చు. సో ఇది చూడండి H2S2O4. సో ఇక్కడ ఎప్పుడైనా మీకు S2 అని వచ్చిందంటే సల్ఫర్‌కి మధ్య మనకు ఒక బాండ్ అనేది ఉంటుంది. ఓకే. సో ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఎన్ని? 4 ఉన్నాయి. ప్లస్ 2 సల్ఫర్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఈచ్ సల్ఫర్ ఆటమ్‌కి 2 ఆక్సిజన్ ఆటమ్స్ కింద మనం బాండ్స్ అనేవి రాయాలి. ఓకే. ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్స్ చూడండి. 2 హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయి మనకి. సో ఒక సల్ఫర్‌కి ఉండే ఆక్సిజన్‌కి ఒక హైడ్రోజను, ఇంకొక సల్ఫర్‌కి ఉండే ఆక్సిజన్‌కి ఇంకొక హైడ్రోజన్ అనేది మనం డ్రా చేస్తాం. అండ్ ఈ ఆక్సిజన్స్‌కి మనకి 2 బాండ్స్ సరిపోయాయి. ఈ ఆక్సిజన్స్‌కి ఓన్లీ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి వాటికి డబుల్ బాండ్ అనేది మనం డ్రా చేస్తాం. ఇంతే సింపుల్‌గా మీరు స్ట్రక్చర్‌ని డ్రా చేయొచ్చు. ఓకే. ఇక్కడ మనకి సింగిల్ బాండ్ ఉంది. అంటే ఇక్కడ మనకి సల్ఫర్‌కి ఏమొస్తది? +1 చార్జ్ వస్తది. ఇక్కడ డబుల్ బాండ్ కాబట్టి ఆక్సిజన్‌కి -2 సల్ఫర్‌కి +2 టోటల్ ఎంత అయింది మనకి? ఈచ్ సల్ఫర్‌కి +3 అనేది అయ్యింది. సేమ్ ఫర్ ఇది కూడా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. సల్ఫర్‌కి కూడా బాండ్ ఉంది కదా! అంటే ఏం చెప్పాను? సేమ్ యాటమ్స్ అయినప్పుడు వాటి మధ్య ఎలాంటి ఫార్మల్ చార్జ్ డిస్ట్రిబ్యూట్ అవ్వదు కాబట్టి సల్ఫర్ బాండ్‌కి ఇక్కడ మనకి 0 అనేది వస్తది. సో +2 +1 0 టోటల్ ఈచ్ సల్ఫర్‌కి చార్జ్ ఎంత మనకి? +3 అనేది వచ్చింది. సో +3 అనేది H2S2O4లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకే. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ చూడండి. H2S2O4 స్ట్రక్చర్ మీకు వస్తే H2S2O5 స్ట్రక్చర్ అనేది కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సల్ఫర్‌కి 2 సల్ఫర్స్‌కి 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ద ఎక్స్ట్రా ఆక్సిజన్ ఆటమ్ ఈజ్ సిట్యుయేటెడ్ ఇన్ బిట్వీన్ 2 సల్ఫర్ ఆటమ్స్. సో ఈ సల్ఫర్ ఆటమ్స్ ఉన్నాయి కదా! ఈ 2 సల్ఫర్ ఆటమ్స్‌కి మధ్యలో మనకి ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. ఓకే. ఈ 2 హైడ్రోజన్ ఆటమ్స్ కూడా ఇచ్చేస్తాం. డబుల్ బాండ్స్ అనేవి ప్లేస్ చేస్తాం. సేమ్ H2S2O4 స్ట్రక్చర్‌లోనే సల్ఫర్‌కి మధ్య ఎక్స్ట్రా ఆక్సిజన్ ఆటమ్ పెడితే మనకి H2S2O5 అనేది వస్తుంది. ఓకే. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి +2 ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి +1 ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి +1 సేమ్ రైట్ సైడ్ కూడా సల్ఫర్‌కి సేమే వస్తుంది. ఓకే. టోటల్ చార్జ్ ఎంత వచ్చింది మనకి? +4 అనేది మనకి వచ్చింది. సో +4 ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ H2S2O5. ఓకే. సో ఇంతే సింపుల్‌గా స్ట్రక్చర్ తెలిస్తే మీరు ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. ఓకే. నెక్స్ట్ చూడండి H2S2O7 2 సల్ఫర్ ఆటమ్స్ అనేవి మీరు డ్రా చేయండి. ఇక్కడ మనకి 7 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో దీన్ని ఈక్వల్‌గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ సల్ఫర్ ఆటమ్‌కి 3 ఆక్సిజన్ ఆటమ్స్‌ని మనం డ్రా చేసిన తర్వాత ఇంకా ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మీకు ఎక్స్ట్రా ఆక్సిజన్ ఆటమ్ మిగిలిపోయిందో అది సల్ఫర్‌కి మధ్యలో మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. సో హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. సో ఇటువైపు హైడ్రోజన్ అండ్ ఇటువైపు హైడ్రోజన్. ద రిమైనింగ్ ఆక్సిజన్స్‌కి డబుల్ బాండ్ అనేది మనం డ్రా చేస్తాం. ఓకే. ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి +1 ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి మళ్ళీ +1 డబుల్ బాండ్ కాబట్టి +2 ఇక్కడ డబుల్ బాండ్ కాబట్టి +2 టోటల్ ఎంత వచ్చింది మనకి? +6 అనేది మనకి ఆక్సిడేషన్ స్టేట్ అనేది వచ్చింది. ఓకే.
దిస్ ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ H2S2O7. సో ఇప్పుడు H2S2O8 చూడండి. సేమ్ H2S2O7 లాగే, కాకపోతే సల్ఫర్కి మధ్య మనకి పెరాక్సీ బాండ్ అనేది 2 ఎక్స్ట్రా ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సేమ్ ఇక్కడ ఆక్సిజన్స్ ఉంటాయి, డబుల్ బాండ్. ఇక్కడ ఎక్స్ట్రా పెరాక్సీ బాండ్ అనేది ప్రెజెంట్ అయి ఉంది. సో ఇప్పుడు చూడండి, డబుల్ బాండ్ కాబట్టి ఇక్కడ +2, ఇక్కడ +2, అండ్ ఇక్కడ +1 వస్తుంది. సల్ఫర్ ఆక్సిజన్లో ఇక్కడ +1 వస్తుంది. టోటల్ అంటే మనకి సేమ్ +6 అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ పెరాక్సీ బాండ్ అనేది ఎక్స్ట్రాగా ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే, అదే మీరు ఇలా స్ట్రక్చరల్గా కాకుండా ఈ కాంపౌండ్ కనుక మీరు ఫార్ములా యూస్ చేసి కానీ మీరు ఫైండ్ చేయాలనుకుంటే మీకు వచ్చే ఆక్సిడేషన్ స్టేట్ అనేది రాంగ్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా సరే స్ట్రక్చరల్ బేస్డ్ సాల్వేషన్ మనకి ఈజీగా ఉంటుంది అండ్ 100% ష్యూర్ కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు వస్తుంది. ఓకే, మనకి ఏంటి H2S2O8 ఉంది కదా. సో ఈ H2S2O8ని మనం ఏమంటామంటే, ఇందాక చెప్పాను కదా, మార్షల్ సాల్ట్ అని అంటాం. ఇది మోస్ట్ పవర్ఫుల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ ఏ పెరాక్సీ లింకేజ్ బాండ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ H2S2O8. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నైట్రోజన్ ఆక్సైడ్స్ NO, NO2, N2O, N2O3 అండ్ N2O5. సో ఈ వీటిలో ఎలాంటి ఎక్సెప్షన్స్ లేవు. డైరెక్ట్గా మీరు ఫార్ములా యూస్ చేసే వీటిని చేయొచ్చు. లైక్ చూడండి, ఆక్సిజన్కి ఎప్పుడు ఎంత ఛార్జ్ అన్న జనరల్గా మనం -2 అనేది ఛార్జ్ ఉంటుంది. సో N అండ్ O ఉంది. సో X -2 ఈజ్ ఈక్వల్ టు, ఎలాంటి ఛార్జ్ లేదు కాబట్టి ఈ 0కి ఈక్వల్ చేస్తాం. సో X విల్ బి +2. సో NOలో నైట్రోజన్ +2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంటుంది. అదే NO2 చూడండి, నైట్రోజన్ X అనుకున్నాం, +2 × 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఈచ్ క్యారీస్ -2. సో X - 4 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ X విల్ బికమ్ +4. సో ఈ విధంగా ఫార్ములా యూస్ చేసి ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్కి మీరు ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో ఈ రిమైనింగ్ అనేవి మీరు ఫైండ్ చేసి కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆక్సీ యాసిడ్స్, నైట్రోజన్ ఆక్సీ యాసిడ్స్ చూసుకుంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవే మీకు ఎక్సెప్షనల్ కేసెస్, మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్. ఫస్ట్ వన్ ఏంటి, HNO2 నైట్రస్ యాసిడ్, HNO3 నైట్రిక్ యాసిడ్, HNO4 పెర్నైట్రిక్ యాసిడ్. సో నైట్రిక్ యాసిడ్ స్ట్రక్చర్లో ఒక పెరాక్సీ బాండ్ అనేది ప్రెజెంట్ అయితే దాన్ని పెర్నైట్రిక్ యాసిడ్ అని చెప్తాం. అండ్ H2N2O2 హైపోనైట్రస్ యాసిడ్, H4N2O4 హైడ్రోనైట్రస్ యాసిడ్, HOONO పెర్నైట్రస్ యాసిడ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు వీటి స్ట్రక్చర్స్ ఎలా ఈజీగా మనం డ్రా చేయాలి. స్ట్రక్చర్స్ ఈజీగా డ్రా చేస్తే మీకు ఈజీగా ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఫైండ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ HNO2. సో నైట్రోజన్ అనేది ఫస్ట్ డ్రా చేస్తాం. ఈ నైట్రోజన్కి 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి డ్రా చేస్తాం. ఈ హైడ్రోజన్ అనేది ఎప్పుడు ఏం చెప్పాను, ఇట్ ఈస్ బాండెడ్ విత్ ఆక్సిజన్. సో రిమైనింగ్ ఇక్కడ డబుల్ బాండ్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఇది HNO2 స్ట్రక్చర్. సో ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే ఆక్సిజన్ ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి దీనికి -1, నైట్రోజన్కి +1. ఇక్కడ కూడా ఏంటి, ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ దాన్ నైట్రోజన్. ఓకే, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఆక్సిజన్కి -2, దీనికి నైట్రోజన్కి +2. సో టోటల్ ఛార్జ్ అంతా మనకి +3. సో H1O3లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ అంతా +3. అండ్ HNO3 చూడండి, ఇక్కడ మనకి 3 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయి. 1 ఆక్సిజన్ ఆటమ్స్ కంటైన్ 1 హైడ్రోజన్. ద రిమైనింగ్ విల్ హ్యావ్ డబుల్ బాండ్స్. ఓకే, ఇక్కడ -2, ఇది +2, ఇక్కడ -2, ఇక్కడ +2, ఇక్కడ బాండ్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ -1, నైట్రోజన్కి +1. సో నైట్రోజన్ మీద టోటల్ ఛార్జ్ ఎంత మనకి +5. ఓకే, నెక్స్ట్ HNO4 చూడండి, సేమ్ HNO3 స్ట్రక్చరే, డబుల్ బాండ్ O ఆక్సిజన్, నైట్రోజన్కి OHకి మధ్య ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ ఏంటి, ఇది పెరాక్సీ బాండ్ ఇది. సో ఇక్కడ దీనికి కూడా సేమ్ +5 ఛార్జే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ +2, ఈ బాండ్కి +2 అండ్ ఈ బాండ్కి +1. ఓకే, కాకపోతే HNO3కి HNO4కి డిఫరెన్స్ ఏంటంటే HNO4లో పెరాక్సీ లింకేజ్ బాండ్ అనేది ప్రెజెంట్ అయి ఉంది అనేది మనకి పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇవి చూడండి ఇంపార్టెంట్, H2N2O2. ఓకే, సో 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, నైట్రోజన్ బాండ్ నైట్రోజన్. ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఆక్సిజన్ ఆటమ్స్. ఈచ్ నైట్రోజన్ ఆటమ్ గెట్
ఈచ్ ఆక్సిజన్ ఆటమ్. సో, హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. సో, ఇక్కడ ఈ ఆక్సిజన్‌కి ఒక హైడ్రోజను, ఈ ఆక్సిజన్‌కి ఒక హైడ్రోజన్. ఓకే. సో, మనకి ఆక్సిజన్ వాలెన్సీ సరిపోయింది. 2 బాండ్స్ అనేవి ఉన్నాయి. అయితే నైట్రోజన్ మినిమమ్ 3 బాండ్స్ ఫార్మ్ చేస్తది. ఓకే. సో, నైట్రోజన్ వాలెన్స్ ఇక్కడ 2 ఉంది. సో, ఇంకొక ఎక్స్‌ట్రా బాండ్ అనేది పెడితే 2 నైట్రోజన్స్‌కి 3 బాండ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. ఓకే. సో, ఇప్పుడు చూడండి నైట్రోజన్‌కి మధ్య ఎలాంటి ఫార్మల్ చార్జ్ ఉండదు కాబట్టి ఇక్కడ 0. అదే ఈ ఆక్సిజన్, నైట్రోజన్ చూస్తే ఆక్సిజన్ -1, నైట్రోజన్ ఈస్ +1. అండ్ ఈ నైట్రోజన్, ఆక్సిజన్ చూస్తే ఇక్కడ ఆక్సిజన్ -1, నైట్రోజన్ ఈస్ +1. సో, ఈచ్ నైట్రోజన్‌కి చార్జ్ ఎంత ఉంది మనకి? +1 ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ H2N2O2. ఓకే. నెక్స్ట్ చూడండి H2N2O4. సో, నైట్రోజన్ బాండ్ నైట్రోజన్. ఇక్కడ 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. అంటే ఈచ్ నైట్రోజన్ కెన్ గెట్ 2 ఆక్సిజన్ ఆటమ్స్. అండ్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో, ఈచ్ ఆక్సిజన్ కెన్ గెట్ 4 హైడ్రోజన్ ఆటమ్స్. సో, ఇక్కడ ఆక్సిజన్ వాలెన్సీ కూడా సరిపోయింది. 2 బాండ్స్. నైట్రోజన్ కూడా సరిపోయింది. ఓకే. సో, ఇప్పుడు చూడండి నైట్రోజన్, ఆక్సిజన్‌లో ఆక్సిజన్‌కి 3 ఎలక్ట్రాన్ నెగెటివ్ కాబట్టి ఇక్కడ ఆక్సిజన్‌కి -1, నైట్రోజన్‌కి +1. సేమ్ లైక్ దిస్ ఇక్కడ కూడా +1, -1. సో, రైట్ సైడ్ కూడా సేమ్ అవుతుంది. సో, ఈచ్ నైట్రోజన్ క్యారీస్ +2 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే. నెక్స్ట్ చూడండి HONO. సో, ఇక్కడ నైట్రోజన్ డబుల్ బాండ్ O ఉంటుంది. ఇది ఆక్సిజన్ అండ్ OH. O బాండ్ H. ఓకే. ఇది దీని స్ట్రక్చర్. సో, ఇక్కడ చూడండి నైట్రోజన్‌కి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఆక్సిజన్ -2, నైట్రోజన్ +2. ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి -1, +1. టోటల్ నైట్రోజన్ చార్జ్ ఎంత మనకి? +3 ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్. ఓకే. దీస్ ఆర్ ద ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ నైట్రోజన్. సో, ఇప్పుడు ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. సో, ఫాస్ఫరస్ ఆక్సీ యాసిడ్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏంటి? H3PO2 హైపోఫాస్ఫరస్ యాసిడ్. నెక్స్ట్ వన్ ఏంటి? H3PO3 ఫాస్ఫరస్ యాసిడ్. H3PO4 ఫాస్ఫోరిక్ యాసిడ్. ఇక్కడ నేమ్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవడం. ఒక్కోసారి డైరెక్ట్‌గా మీకు నేమ్స్ అడిగేస్తే అందులో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఎంత అని అడిగితే మీకు స్ట్రక్చర్ తెలియాలి. ముందు ఫార్ములా తెలియాలి. ఓకే. H4P2O6ని మనం హైపోఫాస్ఫోరిక్ యాసిడ్ అంటాం. అండ్ H4P2O7ని ట్రైహైడ్రోజన్ డైఫాస్ఫేట్ అంటాం. ఓకే. ఇప్పుడు ఈ కాంపౌండ్స్‌లో మనం ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈజీగా స్ట్రక్చర్స్ ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ H3PO2. ఓకే. H3PO2లో ఫాస్ఫరస్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ అండ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 3 హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే. 1, 2 ఇంకో హైడ్రోజన్ ఆటమ్ ఈస్ బాండెడ్ విత్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్‌కి డబుల్ బాండ్ అనేది ఉంటుంది. ఓకే. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ H3PO2. ఓకే. సో, ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ చూడండి. ఇక్కడ మనకి ఏముంది? సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఫాస్ఫరస్‌కి +1. సో, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి +2. ఇక్కడ హైడ్రోజన్, ఫాస్ఫరస్ చూడండి. హైడ్రోజన్ ఈజ్ లెస్ ఫాస్ఫరస్ మీద హైడ్రోజన్ ఈజ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్. సో, ఫాస్ఫరస్‌కి -1 చార్జ్ అనేది వస్తుంది ఇక్కడ. ఇక్కడ కూడా సేమ్. దీనికి +1, ఫాస్ఫరస్‌కి -1. సో, టోటల్‌గా ఫాస్ఫరస్ మీద ఒక +2 చార్జ్, ఒక +1, ఒక -1, ఇంకో -1. టోటల్ చార్జ్ ఎంత మనకి? +3, -2. ఈ +1 అనేది మనకి ఫాస్ఫరస్ చార్జ్ అనేది అవుతుంది. ఓకే. ఫాస్ఫరస్ డబుల్ బాండ్ పోలే ఇక్కడ +2 వస్తది. అండ్ ఫాస్ఫరస్ ఇక్కడ OH బాండ్‌లో +1 అనేది వస్తది. టోటల్ +3 వచ్చింది ఇక్కడ. అలాగే ఫాస్ఫరస్ హైడ్రోజన్ బాండ్స్ అనేవి 2 ఉన్నాయి ఇక్కడ. సో, ఈచ్ బాండ్‌కి ఫాస్ఫరస్‌కి -1 వస్తే -2 వస్తుంది 2 బాండ్స్‌కి. సో, టోటల్ ఫార్మల్ చార్జ్ ఏమవుతది? +3, -2. టోటల్ ఎంత అవుతది అప్పుడు? +1 అనేది మనకి టోటల్ ఫార్మల్ చార్జ్ అనేది అవుతుంది. ఓకే. నెక్స్ట్ కాంపౌండ్ చూడండి H3PO3. సో, ఫాస్ఫరస్ ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి? 3 ఆక్సిజన్ ఆటమ్స్. సో, 3 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి డ్రా చేస్తాం. వాటికి 3 హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. సో, ఈచ్ ఆక్సిజన్ ఆటమ్ సింగిలీ బాండెడ్ కాబట్టి +1, +1, +1. టోటల్ +3 ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఓకే. నెక్స్ట్ చూడండి H3PO4. సో, ఇక్కడ ఫాస్ఫర్ ఈజ్ బాండెడ్ విత్ 4 ఆక్సిజన్ ఆటమ్స్. కానీ హైడ్రోజన్స్ చూస్తే ఓన్లీ 3 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ డబుల్ బాండ్ వస్తది. ఓకే. ఆక్సిజన్ వాలెన్సీ బట్టి మీరు స్ట్రక్చర్ అనేది ఈజీగా డ్రా చేయొచ్చు. ఇలా గుర్తుంచుకోండి.
సో ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ఫరస్ +2 అవుతది. ఇక్కడ సింగిల్ బాండ్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 +1s అవుతాయి. మొత్తం +5 అనేది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ H3PO4. ఓకే. నెక్స్ట్ చూడండి H4P2O6 అండ్ H4P2O7. సో ఈ 2 కలిపి గుర్తుంచుకోండి. ఫస్ట్ H4P2O6 వస్తే మీకు H4P2O7 అనేది వచ్చేస్తుంది. సో రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఇందులో ఒక ఆక్సిజన్ ఆటమ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయ్యింది. ఎప్పుడైనా చెప్పాను మీకు, ఒక ఆక్సిజన్ ఆటమ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. దేనికి యాడ్ అవుతుంది? పీ బాండ్ బి ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే పీకి మధ్య ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ బాండ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో స్ట్రక్చర్ చూడండి, 2 ఫాస్ఫరస్ ఆటమ్స్ ఉన్నాయి, 6 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ ఫాస్ఫరస్కి 3 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి వస్తాయి. బాండ్ ఓ హైడ్రోజన్ ఆటమ్స్ చూడండి 4 ఉన్నాయి. సో ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఈ ఫాస్ఫరస్కు 2 హైడ్రోజన్స్. ఓకే. సో ఇవి ఆక్సిజన్ వ్యాలెన్స్ సరిపోయింది. ఇక్కడ ఆక్సిజన్ వ్యాలెన్స్ 1 ఉంది కాబట్టి డబుల్ బాండ్ అనేది రాస్తాం. సో ఇది స్ట్రక్చర్. అదే H4P2O7 చూసుకుంటే సేమ్ ఇందాక చెప్పినట్టే ఈ ఫాస్ఫరస్కి మధ్య మనకి ఒక ఆక్సిజన్, ఎక్స్ట్రా ఆక్సిజన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అంతే. సో ఇందులో మనకి ఈ ఎక్స్ట్రా ఆక్సిజన్ బాండ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ చూడండి, ఇక్కడ ఫాస్ఫరస్కి +1 వస్తుంది, ఈ బాండ్కి +1 వస్తుంది. ఇక్కడ డబుల్ 1 ఉంది కాబట్టి +2 అనేది వస్తుంది, ఆక్సిజన్కి -2 వస్తుంది. టోటల్ ఫాస్ఫరస్కి ఎంత వచ్చింది? ఇక్కడ +4 అనేది మనకి ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్. ఓకే. వేరేజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి +2 ఫర్ ఫాస్ఫరస్ అండ్ ఈ 3 బాండ్స్కి కూడా ఈచ్ బాండ్కి +1 టోటల్ ఎంత అయింది మనకి? +5 is the oxidation state of phosphorus in H4P2O7. ఓకే. ఈ విధంగా మీకు స్ట్రక్చర్స్ వస్తే మీరు ఈజీగా ఫైండ్ చేసేది. నెక్స్ట్ చూసుకుంటే ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్. సో క్లోరిన్ ఆక్సీ యాసిడ్స్ చూసుకుంటే HOCl, హైపోక్లోరస్ యాసిడ్, HClO2, క్లోరస్ యాసిడ్, HClO3, క్లోరిక్ యాసిడ్, HClO4, పెర్క్లోరిక్ యాసిడ్. సో ఒక దాని స్ట్రక్చర్ వస్తే మీరు రిమైనింగ్ కూడా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఫస్ట్ HOCl చూడండి, హైడ్రోజన్ బాండెడ్ విత్ ఆక్సిజన్ అండ్ క్లోరిన్. ఓకే. సో ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్లో ఏదే మోర్ ఎలక్ట్రోనైట్? ఆక్సిజన్ కదా. సో ఆక్సిజన్ వైపు -1 ఛార్జ్ వస్తుంది, హైడ్రోజన్కి +1 ఛార్జ్ వస్తుంది. అలాగే ఆక్సిజన్ అండ్ క్లోరిన్లో కూడా ఆక్సిజనే క్లోరిన్ కన్నా మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఈ ఆక్సిజన్కి -1, క్లోరిన్కి +1 వస్తుంది. సో మనకి క్లోరిన్ కావాలి కాబట్టి క్లోరిన్ ఛార్జ్ అంతా మనకి ఇక్కడ +1 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్ ఇన్ HOCl. ఓకే. నెక్స్ట్ HClO2 చూడండి. సో క్లోరిన్ Cl బాండెడ్ విత్ 2 ఆక్సిజన్ ఆటమ్స్. సో ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి ఒక ఆక్సిజన్కి హైడ్రోజన్ అనేది బాండ్ అయి ఉంటుంది. సో ఈ ఆక్సిజన్కి ఓన్లీ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి డబుల్ బాండ్ అనేది ప్లేస్ చేసాం. ఓకే. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి అంటే ఈచ్ బాండ్కి +1, ఇంకో బాండ్కి +1, టోటల్ +2 అనేది వస్తుంది. ఈ బాండ్కి క్లోరిన్కి +1 వస్తుంది. టోటల్ +3 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్ ఇన్ HClO2. ఓకే. అదవుతుందా? ఈజీగా స్ట్రక్చర్ తెలిస్తే చాలు, ఏది ఎలక్ట్రోనెగటివో దానికి -1 ఇస్తారు, ఏది ఎలక్ట్రోనెగటివ్ తక్కువ వాల్యూ ఉంటుందో దానికి +1 ఇస్తారు. టోటల్ ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేసాడు మేము. ఓకే. సో HClO3. సో HClO3 చూసుకుంటే క్లోరిన్ బాండెడ్ విత్ 3 ఆక్సిజన్ ఆటమ్స్. ఇందులో ఒక ఆక్సిజన్ ఆటమ్కి ఒక హైడ్రోజన్ ఉంది, రిమైనింగ్ విల్ హ్యావ్ డబుల్ బాండ్స్. సో ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ క్లోరిన్కి ఎంత అవుతుంది? +2. ఇక్కడ 2 బాండ్స్ మళ్ళీ +2, సింగిల్ బాండ్ ఉంది కాబట్టి +1. ఓకే. టోటల్ ఛార్జ్ ఎంత వచ్చింది మనకి? HClO3లో క్లోరిన్కి +5 ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఓకే. నెక్స్ట్ HClO4 చూడండి, క్లోరిన్ బాండెడ్ విత్ 4 ఆక్సిజన్ ఆటమ్స్. అందులో ఒక హైడ్రోజన్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక ఆక్సిజన్కి ఒక హైడ్రోజన్ ఆటమ్ ఉంటుంది. మిగిలిన వాటికి ఏముంటాయి? డబుల్ బాండ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్ వ్యాలెన్స్ మనం బ్యాలెన్స్ చేయాలి కదా, ఆక్సిజన్ 2 బాండ్స్ ఫామ్ చేయగలదు. సో ఇప్పుడు చూడండి, ఈ బాండ్ ఆక్సిజన్కి -1, క్లోరిన్కి +1. సో ఇక్కడ ఆక్సిజన్ -2 అవుతుంది, క్లోరిన్ +2 అవుతుంది, ఇక్కడ +2, మళ్ళీ ఈ బాండ్కి +2. టోటల్ 3 +2s ఉన్నాయి, ఒక +1, టోటల్ +7 ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్ ఇన్ HClO4. ఓకే. సో మీకు అందుకే ఈజీగా ఉన్న ప్రాసెస్ ఇది. స్ట్రక్చర్ నేర్చుకొని ముందు ఇప్పుడు నేను ఇంక్లూడ్ చేసిన ప్రతి ఆక్సీ యాసిడ్స్ కానీ ఫార్ములాస్ కానీ అన్నీ కూడా మోస్ట్ రిపీటెడ్ అండ్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ చేశాను.
సో అవి నార్మల్ అప్పటి వరకు ఓకే స్ట్రక్చర్ వరకు. కొన్ని స్పెషల్ స్పీసెస్ ఉన్నాయి. సో ఈ స్పెషల్ స్పీసెస్‌లో ప్రతి యాటము ఒక్కొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండేవి కూడా ఉన్నాయి. సో అవి అందులో ఒక 6 ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి నేనిక్కడ ఇంక్లూడ్ చేశాను. ఈ 6లో కన్ఫర్మ్‌గా ఏదైనా ఒక మాలిక్యూల్ అనేది ఇచ్చి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఫస్ట్ వన్ ఏంటి? C3O2. నెక్స్ట్ వన్ Br3O8. సో C3O2లో కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేయాలి. Br3O8లో బ్రోమిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేయాలి. CaOCl2లో క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేయాలి. Fe3O4లో Fe ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేయాలి. అండ్ CrO5లో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఇది ఒక కోఆర్డినేట్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఇది. FeH2O taken 5 NOSO4. ఇందులో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. ఫస్ట్ వన్ చూడండి C3O2. సో దీని స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ ఈజీగా డ్రా చేయండి. 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ప్లేస్ చేసాం. ఓకే. ఇప్పుడు చూడండి ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత మనకి 2 కదా. 2 బాండ్స్ ఫామ్ చేయాలి. సో ఇక్కడ ఓన్లీ సింగిల్ బాండ్ ఉంది. సో ఈచ్ ఆక్సిజన్కి ఒక డబుల్ బాండ్ అనేది మీరు ప్లేస్ చేయాలి. ఓకే. సో ఈ కార్బన్ అనేది మనకి ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? మనకి 4 బాండ్స్ కదా. సో ఈ కార్బన్ చూడండి 3 బాండ్స్ ఉన్నాయి. సో ఎక్స్ట్రా ఒక బాండ్ అనేది ప్లేస్ చేయండి. అలాగే ఈ కార్బన్ చూడండి 3 బాండ్స్ ఉన్నాయి. సో 4th బాండ్ ప్లేస్ చేసాం. సో ఈ కార్బన్ కూడా ఆటోమేటిక్గా 4 బాండ్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేయడం. సో ఈ బాండ్ చూడండి కార్బన్ ఆక్సిజన్లో ఏది మోర్ ఎలక్ట్రోనెగటివ్? ఆక్సిజన్. సో ఆక్సిజన్కి ఇక్కడ -2 ఛార్జ్ వస్తే కార్బన్కి +2 ఛార్జ్ వచ్చింది. అలాగే ఈ బాండ్ చూడండి సేమ్ ఆక్సిజన్కి -2 కార్బన్కి +2. అండ్ ఈ బాండ్ చూడండి. సో ఈ 2 బాండ్స్ కూడా ఏంటి 2 యాటమ్స్ కూడా కార్బన్ యాటమ్సే. సో ఇక్కడ ఫార్మల్ ఛార్జ్ ఏమవుద్ది? 0 0. అండ్ ఇది చూడండి ఇది కూడా సేమ్ 0 అవుతుంది. అంటే ఇక్కడ ఈ కార్బన్ యాటమ్ సో మనకి 3 కార్బన్ యాటమ్స్లో ఒక కార్బన్ యాటమ్ ఏమో +2 ఛార్జ్ ఉంది. ఇంకొక కార్బన్ యాటమ్ ఏమో 0 ఫార్మల్ ఛార్జ్ ఉంది. లాస్ట్ కార్బన్ యాటమ్ ఏమో +2 ఛార్జ్ ఉంది. సో ఇక్కడ టోటల్గా మనకి ఎన్ని ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ కాంపౌండ్లో? +2 అండ్ 0. సో మీకు ఆప్షన్లో +2 ఇచ్చినా 0 ఇచ్చినా లేదా +2 అండ్ 0 ఇచ్చినా సరే మీరు కళ్ళు మూసుకొని డైరెక్ట్గా ఆ ఆన్సర్ని మీరు పెట్టినట్లయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అది. ఓకే. లేదు ఇలాంటి కాంపౌండ్స్లో కొత్త టెర్మినాలజీ యూజ్ చేసి యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అని అడిగినట్లయితే సో యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అని అడిగినట్లయితే టోటల్ ఆక్సిడేషన్ స్టేట్స్ని యావరేజ్ చేసేయండి. +2 +0 +2 డివైడెడ్ బై హౌ మెనీ ఆటమ్స్? 3. సో టోటల్ ఏమవుద్ది? 4/3 అవుతుంది. సో 4/3 ఇస్ ద యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కార్బన్ ఇన్ C3O2. ఎప్పుడు 4/3 ఆన్సర్ మీరు పెట్టాలి? యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అని క్వశ్చన్లో మెన్షన్ చేస్తే మాత్రమే మీరు 4/3 అనేది మీరు ఆప్షన్ అనేది పెట్టాలి. కానీ మీకు డైరెక్ట్గా మీకు ఆక్సిడేషన్ స్టేట్ అని అడిగినట్లయితే +2 ఆప్షన్ ఉంటే +2 పెట్టండి. 0 ఉంటే 0 పెట్టండి. లేదా +2 అండ్ 0 ఇచ్చినా సరే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అది 100%. ఓకే. ఇది C3O2. నెక్స్ట్ కాంపౌండ్ చూడండి Br3O8. సో దీని స్ట్రక్చర్ చూడండి ఈజీగా 3 బ్రోమిన్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకే. 8 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో టెర్మినల్ బ్రోమిన్ ఆటమ్స్కి ఈచ్ బ్రోమిన్ ఆటమ్కి 3 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి డ్రా చేయాలి. ఇంకెన్ని మిగిలే 2 ఆక్సిజన్ ఆటమ్స్. సో మిడిల్లో ఉండే బ్రోమిన్ ఆటమ్కి 2 ఆక్సిజన్ ఆటమ్స్ ప్లేస్ చేయండి. ఓకే. సో ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత మనకి? 2 బాండ్స్ ఫామ్ చేయగలరు. సో ఆక్సిజన్ ఎక్కడెక్కడ ఉంటుందో ప్రతి దగ్గర మీరు డబుల్ బాండ్ అనేది మీరు ప్లేస్ చేయండి. సో ఇంతే సింపుల్గా Br3O8 స్ట్రక్చర్. ఓకే. సో ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేయండి. ఇక్కడ కూడా మీరు చూడండి ఆక్సిజన్ అండ్ బ్రోమిన్లో ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఆక్సిజన్కి ఇక్కడ -2 ఛార్జ్ ఉంటే బ్రోమిన్కి +2 వస్తుంది. అలాగే ఇక్కడ -2 ఇక్కడ +2 ఇక్కడ -2 ఇక్కడ +2. అండ్ బ్రోమిన్కి మధ్య మనకి ఎలాంటి ఛార్జ్ అనేది ఉండదు 0. సో టోటల్ ఫస్ట్ బ్రోమిన్ ఆటమ్కి ఎంత వచ్చింది ఛార్జ్ మనకి? +6 అనేది వస్తుంది. ఓకే. 3 + 2. ఓకే. మిడిల్ బ్రోమిన్ ఆటమ్ చూడండి ఈ 2 బాండ్స్ బ్రోమిన్ ఆటమ్స్ ఉన్నవి ఎలాంటి ఛార్జ్ ఉండదు ఎందుకంటే సేమ్ బ్రోమిన్ ఆటమ్స్ కాబట్టి. సో ఈ బాండ్కి -2 అంటే ఇక్కడ బ్రోమిన్ +2 ఈ బాండ్కి మళ్ళీ +2.
సో ఇక్కడ మనకి +4 అనేది మిడిల్ బ్రోమిన్ ఆటమ్‌కి వచ్చింది. అలాగే లాస్ట్ ఆటమ్ కూడా 3 +2లు వస్తాయి. అంటే టోటల్ ఫార్మల్ చార్జ్ ఎంత మనకి +6 వచ్చింది. సో అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? Br3O8లో బ్రోమిన్ ఆటమ్స్‌లో +6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. +4 ఆక్సిడేషన్ స్టేట్ కూడా మనకి ఉన్నది. సో మీకు ఆక్సిడేషన్ స్టేట్ అని మెన్షన్ చేస్తే మీకు +6 ఆర్ +4 ఏదైనా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదే మీకు యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అని అది మెన్షన్ చేసినట్లయితే 6 + 4 + 6/3 చేస్తే మీకు 16/3 అనేది వస్తుంది. ఇది యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. ఓకే, మీకు ఇన్ కేస్ యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అని మెన్షన్ చేస్తేనే మీరు ఈ విధంగా చేయండి. లేదా డైరెక్ట్గా +6ను +4 ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి పాసిబుల్ అని మీరు ఆన్సర్ పెట్టినా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ చూడండి, CaOCl2. సో CaOCl2లో కాల్షియం చార్జ్ ఎంత మనకి +2, అందుకే తెలిసింది. అంటే 2 బాండ్స్ ఇక్కడ. ఓకే, సో ఒక క్లోరిన్ ఆటమ్ డైరెక్ట్గా కాల్షియంకి బాండ్ అయి ఉంటుంది. ఇంకొక క్లోరిన్ ఆటమ్ అనేది ఆక్సిజన్కి బాండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం క్లోరిన్ ఆటమ్స్ చూడాలి కాబట్టి సో ఈ 2 బాండ్స్ చూడాలి. సో ఆక్సిజన్ క్లోరిన్లో ఏది మోర్ ఎలక్ట్రోనెగటివ్? ఆక్సిజన్. సో ఆక్సిజన్కి -1, క్లోరిన్కి +1 వస్తుంది. ఓకే, అదే ఇక్కడ కాల్షియం అండ్ క్లోరిన్లో క్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ కాల్షియం. సో ఈ చార్జ్ అనేది ఎటువైపు షిఫ్ట్ అవుతుంది? క్లోరిన్ వైపు. సో క్లోరిన్కి -1 చార్జ్ వస్తుంది, కాల్షియంకి +1 చార్జ్ అనేది వస్తుంది. సో సేమ్ కాంపౌండ్లో 2 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిస్ట్ అయి ఉండే కాంపౌండ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. CaOCl2 ఆప్షన్ ఉంటే ఇంకా అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒక క్లోరిన్ ఆటమ్ ఏమో -1 చార్జ్ ఉంటుంది, ఇంకొక క్లోరిన్ ఆటమ్ +1 చార్జ్ ఉంటుంది. ఇలాగ 2 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండే కాంపౌండ్స్ అన్నీ కూడా ఇవి. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ చూడండి, CrO5. సో క్రోమియం ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి? స్ట్రక్చర్ చూడండి, 5 ఆక్సిజన్ ఆటమ్స్. సో 5 బాండ్స్ ప్లేస్ చేయండి. 1 2 3 4 5. ఓకే, సో ఒక ఆక్సిజన్ అనేది డబుల్ బాండ్ ఉంటుంది. ద రిమైనింగ్ విల్ హ్యావ్ పెరాక్సీ బాండ్స్. ఓకే, సో ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ బాండ్కి ఎంత వస్తుంది? ఆక్సిజన్కి -2 అంటే క్రోమియంకి +2. ఓకే, ఇక్కడ +1, ఈ బాండ్కి +1, సో ఈ బాండ్కి +1, ఈ సింగిల్ బాండ్ కాబట్టి మళ్ళీ +1. టోటల్ ఎంత అయింది? 4 +1s +2. టోటల్ +6 ఈజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం ఇన్ CrO5. ఓకే, నెక్స్ట్ చూడండి, Fe3O4. సో Fe3O4 స్ట్రక్చర్ అనేది మీకు ఫస్ట్ తెలియాలి. ఇందులో Fe3O4లో ప్రతి ఐరన్ ఆటమ్కి మధ్య మనకు ఆక్సిజన్ ఆటమ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో Fe బాండ్ Fe. ఓకే, Fe ఉంది కదా, మళ్ళీ బాండ్ ఆక్సిజన్ బాండ్ Fe, మళ్ళీ ఈ 2 ఐరన్ ఆటమ్స్కి మధ్య ఒక ఆక్సిజన్. సో ఎన్ని అయ్యాయి ఆక్సిజన్ ఆటమ్స్? 3 అయ్యాయి. సో ఏదైనా 2 ఐరన్ ఆటమ్స్కి మధ్య ఇంకొక ఆక్సిజన్ అనేది మనం బాండ్ చేయాలి. సో ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చరు. సో ఇందులో చూడండి, ఈ ఐరన్ ఆటమ్ అనేది ఎన్ని బాండ్స్తో ఎన్ని ఆక్సిజన్స్తో బాండ్ అయింది? 3. సో +3 అనేది వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఈచ్ ఆక్సిజన్ క్యారీస్ -1. సో Fe మీద 3 +1s వస్తాయి, అంటే +3 అవుతుంది. సేమ్ ఇది చూసుకుంటే 2 బాండ్స్ ఉన్నాయి, సో ఐరన్కి +2 ఉంటుంది. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, సో +3 ఉంటుంది. సో Fe3O4లో +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, +2 కూడా ఉంది. ఓకే, అదే ఎందా చెప్పినట్టు యావరేజ్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగితే ఏం చేస్తారు మీరు? 3 + 3 + 2/3 ఎంత? 8/3. ఓకే, లాస్ట్ కాంపౌండ్ చూడండి, FeH2O taken 5 NO SO4. ఇందులో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అనేది అడిగాడు. సో ఇది మీకు ఈ కాంపౌండ్ నేమ్ అనేది మీకు గుర్తుందా? సో మీరు ఇంటర్ ప్రాక్టికల్స్లో మీరు బ్రౌన్ రింగ్ టెస్ట్ అనేది చేస్తారు. సో బ్రౌన్ రింగ్ టెస్ట్ చేసినప్పుడు వచ్చే బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్ దాని ఫార్ములా ఇది. ఓకే, బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్. సో బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్లో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనకి ఎప్పుడు ఎంత ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. +1 అనేది ఉంటుంది. ఎంత ఉంటుంది? బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్లో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ +1 ఉంటుంది. సో ఎప్పుడు ఐరన్ మనకి +2లో ఉంటుంది లేదా +3లో ఉంటుంది. అంటే ఫెర్రస్ ఫెర్రిక్ అని చెప్తాం.
కానీ +1 స్టేట్లో ఉండే కాంపౌండ్ ఏంటంటే బ్రౌన్ రింగ్ కాంప్లెక్స్. ఓకే. అయితే +1 ఎలాగొచ్చిందో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే. సో ఇందులో ఇది మనకి డిసోసియేట్ అయితే ఏమవుద్ది, SO4 చార్జ్ ఎంత ఉంటుంది డిసోసియేట్ అయితే -2 ఉంటుంది. అంటే SO4 -2 కింద మనకి డిసోసియేట్ అవుతుంది. సో అప్పుడు ఇది ఏమవుతుంది, FeH2O టేకెన్ 5 NO చార్జ్ మనకి +2 అనేది వస్తుంది. ఓకే. సో ఇందులో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ తెలియదు కాబట్టి మనం X అనుకున్నాం. +5 ఇంటూ H2O H2O అనేది న్యూట్రల్ యాటమ్. సో దీని చార్జ్ 0. సో H2O 0. 5 ఇంటూ 0 ప్లస్ NO మనకి NO గ్రూప్లు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. సో 1 ఇంటూ దీని చార్జ్ ఎంత అంటే +1. దట్ ఈక్వల్స్ టు టోటల్ చార్జ్ ఎంతకి ఈక్వల్ మనకి +2కి ఈక్వల్. సో ఈజ్ ఈక్వల్ టు +2 చేస్తాం. సో దీన్ని బట్టి x +2 ఈజ్ ఈక్వల్ టు x+1 ఈజ్ ఈక్వల్ టు +2 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు +1 అవుతుంది. ఓకే. సో ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత +1. సో అయితే మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ NO ఉంది కదా, సో ఈ NO గ్రూప్ అనేది ఒక్కోసారి +1 అంటే పాజిటివ్ లైగాండ్ కింద తీసుకుంటాం, ఇంకోసారి న్యూట్రల్ తీసుకుంటాం లైక్ H2O లాగా. ఎందుకు అంటే రీజన్ చూడండి. సో మనకి NO అనేది ఎప్పుడు పాజిటివ్ లైగాండ్ కింద తీసుకుంటాము అంటే, సో వెన్ ఇట్ డొనేట్స్ 2 ఎలక్ట్రాన్స్. సో NO అనేది 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది అనుకోండి కాంప్లెక్స్లో, అప్పుడు అది పాజిటివ్ లైగాండ్ కింద పనిచేస్తుంది. ఓకే. అదే NO ఎప్పుడు న్యూట్రల్ అని చెప్తాము అంటే వెన్ ఇట్ డొనేట్స్ ఎయిదర్ 3 ఎలక్ట్రాన్స్ ఆర్ ఏ సింగిల్ ఎలక్ట్రాన్. సో జనరల్గా NOలో నైట్రోజన్లో మనకి 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఈ 3లోని 2 ఎలక్ట్రాన్స్ మనకి డొనేట్ చేస్తే అది పాజిటివ్ లైగాండ్ కింద యాక్ట్ చేస్తుంది. అదే 3 ఎలక్ట్రాన్స్ లేదా సింగిల్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే అది న్యూట్రల్ లైగాండ్ కింద యాక్ట్ చేస్తుంది. అయితే మనకి ఇచ్చిన కాంపౌండ్లోని అది ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసిందో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, మనకి ప్రతి కాంపౌండ్ కూడా 18 ఎలక్ట్రాన్స్ని ఈక్వల్ అవ్వాలి. అంటే 18 ఎలక్ట్రాన్స్ని రూల్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో జనరల్గా మనకి ఏంటి, మనకి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఆప్టెక్ రూల్ అంటాం, అంటే 8 ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అవ్వాలి అని. అదే మనం D బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి 18 ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అవ్వాలి అని చెప్తాం, 18 ఎలక్ట్రాన్ రూల్ అంటాం. సో మనకి ఇచ్చిన కాంపౌండ్లో FeH2O టేకెన్ 5 NO అని ఉంది. సో ఫార్మల్ చార్జ్ +2 ఉంది. ఓకే. సో అయితే ఇక్కడ ఐరన్ చూడండి, ఐరన్ అటామిక్ నెంబర్ ఎంత మనకి 26, అంటే 3d6 4s2. సో ఇక్కడ +2 ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని తీసిగా 3d6, అంటే ఐరన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ మనకి ఇస్తుంది అంటే, సో ఐరన్ని 6 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేస్తుంది. అలాగే H2O ఎన్ని ఉన్నాయి మనకి, ఈచ్ H2O మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇస్తాయి. సో టోటల్ 5 H2Os ఉన్నాయి. టోటల్ ఎన్ని అవుతాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ రెండు టోటల్ ఎంతకి ఈక్వల్ అయింది మనకి 10 + 6 16 ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ అయింది. సో మనకి 18 ఎలక్ట్రాన్స్ అవ్వాలంటే ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి మనకి, 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో దీన్ని బట్టి NO ఈ కాంప్లెక్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది, 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసింది. సో 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసింది కాబట్టి సో NO హియర్ యాక్ట్ యాజ్ ఏ పాజిటివ్ లైగాండ్. సో NOకి +1 చార్జ్ అనేది మనకి ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఇవి ఎక్సెప్షనల్ కేసెస్, ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్నవి. ఓకే, ఈ కాంపౌండ్స్ అన్నీ కూడా. అలాగే ముందు చెప్పిన ఆక్సీ యాసిడ్స్ అన్నీ కూడా మీరు వాటి స్ట్రక్చర్స్ మీకు రావాలి. ముందు స్ట్రక్చర్స్ వస్తే ఈజీగా మీరు ఫైండ్ చేసేయచ్చు ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే. వాట్ ఈజ్ ఆక్సిడేషన్ అండ్ వాట్ ఈజ్ రిడక్షన్ చూసుకున్నట్లయితే, ద గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్ ఈజ్ ఆక్సిడేషన్, ఆర్ లాస్ ఆఫ్ హైడ్రోజన్ కూడా ఆక్సిడేషన్ అని నేర్చుకున్నాం మనం. అలాగే రిడక్షన్ అంటే గెయినింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ లాస్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ని మనం రిడక్షన్ అని మనం నేర్చుకున్నాం. అయితే ఇంకొక డెఫినేషన్ ఏంటంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మనం ఆక్సిడేషన్ అని పిలవచ్చు. అలాగే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మనం రిడక్షన్ అని పిలవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక కాంపౌండ్, ఒక యాటమ్ ఉంది అనుకోండి. సో ఏ అనేది బై లాసింగ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇట్ విల్ బికమ్ A+. సో ఎలక్ట్రాన్ లాస్ అయ్యి మనకి A+ కింద కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ద యాటమ్ A ఈజ్ ఆక్సిడైజ్డ్. ఎందుకు, హియర్ ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. అలాగే
ఫర్ ఎగ్జాంపుల్ బి అనే ఒక యాటమ్ ఉంది అనుకోండి. సో బి యాటమ్ బై గెయినింగ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ బికమ్స్ బి నెగిటివ్, బి మైనస్ కింద కన్వర్ట్ అయింది. సో ఇక్కడ ఏం జరిగింది, ఇట్ గెయిన్స్ ద ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంది కాబట్టి ద బి విల్ బికమ్ బి మైనస్. అంటే ఇక్కడ ఏ ప్రాసెస్ జరిగినట్టు, రిడక్షన్ అనేది జరిగింది అని చెప్తాం. ఓకే, ఆక్సిజన్ ఆటమ్స్ యాడ్ అయితే ఆక్సిడేషన్, ఆక్సిజన్ ఆటమ్స్ రిమూవ్ అయితే రిడక్షన్, అలాగే హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి యాడ్ అయితే రిడక్షన్, హైడ్రోజన్ ఆటమ్స్ రిమూవ్ అయితే ఆక్సిడేషన్, అలాగే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిడక్షన్ అని చెప్పాం. అదే మనం సింపుల్గా మీకు గుర్తుండేలాగా ఆక్సిడేషన్ నెంబర్ బేస్ చేసుకొని ఆక్సిడైజ్ అయ్యిందా అంటే రిడక్షన్ జరిగిందా ఆక్సిడేషన్ జరిగిందా అనేది ఈజీగా ఎలా మీరు ఐడెంటిఫై చేయాలి అంటే, సో మీకు ఎప్పుడైనా ఆక్సిడేషన్ జరిగినట్లయితే ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే ఆక్సిడేషన్ జరిగింది. అలాగే ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయినట్టయితే మీకు అక్కడ రిడక్షన్ జరిగింది అని చెప్పచ్చు. ఏంటి, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజెస్ దెన్ ఇట్ ఈస్ ఆక్సిడేషన్, ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజెస్ దెన్ ఇట్ ఈస్ రిడక్షన్. సింపుల్గా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ జింక్ అనేది Zn+2 కింద కన్వర్ట్ అయ్యింది బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఆక్సిడేషన్ చెప్పచ్చు. కానీ ఆక్సిడేషన్ నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే జింక్ అనేది ఇనీషియల్గా మనకి ఎలిమెంటల్ స్టేట్లో 0 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. ఫ్రమ్ 0 టు ఇట్ ఇంక్రీజ్ ద ఆక్సిడేషన్ నెంబర్ టు +2, అంటే 0 నుంచి +2కి ఏమైంది, ఆక్సిడేషన్ నెంబరు ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి దాన్ని ఏమనొచ్చు మనం, ఆక్సిడేషన్ అనొచ్చు. ఓకే, అది ఇక్కడ చూడండి Cu+2 అనేది 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకొని మనకి Cu కింద కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ Cu అనేది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కాపర్ ఏమైంది, ఇక్కడ మనకి +2 నుంచి 0కి ఏమైంది, ఇక్కడ +2 నుంచి హై ఆక్సిడేషన్ స్టేట్ నుంచి 0కి వచ్చిందంటే అక్కడ ఏమైనట్టు, ఆక్సిడేషన్ నెంబర్ అనేది డిక్రీజ్ అయ్యింది. అంటే డిక్రీజ్ అవ్వడం అంటే అక్కడ ఏం జరిగినట్టు అంటే రిడక్షన్ జరిగింది అని చెప్పచ్చు. ఓకే, అయితే మీకు ఇంకొన్ని టర్మ్స్ చూసుకుంటే, వాట్ ఈజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆర్ ఆక్సిడెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటంటే, మీకు వేరే డెఫినేషన్స్ కాదు, నేను సింపుల్గా నా డెఫినేషన్ ఏంటంటే, స్పీసీస్ విత్ మోర్ ఆక్సిడైజింగ్ నెంబర్. దేనికైతే ఆక్సిడైజింగ్ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుందో దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలాగే దేనికైతే ఆక్సిడేషన్ నెంబర్ తక్కువగా ఉంటుందో దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్ చూడండి, A+B గివ్స్ రైజ్ టు A+2+B. ఓకే, ఇక్కడ ఏ అనేది ఏమైంది, ఇక్కడ 0 నుంచి +2 కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. సో ఆక్సిడేషన్ జరిగింది అని చెప్తాం. బి అనేది +2 నుంచి 0కి వెళ్ళింది, అంటే ఆక్సిడైజింగ్ నెంబర్ అనేది డిక్రీజ్ అయింది. సో అక్కడ రిడక్షన్ జరిగింది అని చెప్తాం. అయితే ఇక్కడ ఏది ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఏది రెడ్యూసింగ్ ఏజెంట్ అని చెప్పాలంటే, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏం చెప్పాను, మోర్ ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఉండాలి. సో ఏ అండ్ బిలో మనకి దేనికి ఆక్సిడేషన్ నెంబర్ ఎక్కువ ఉంది, బికి. సో బికి +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే ఏకి 0 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంది. ఇనీషియల్గా చూసుకోవాలి మనం. ఓకే, సో ఏకి ఆక్సిడైజింగ్ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి దిస్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటంటే, ఏదైతే ఇంకొక యాటమ్ని ఆక్సిడైజ్ చేస్తుందో అది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది. అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే బి అనేది ఏని ఇక్కడ ఆక్సిడైజ్ చేస్తుంది, కానీ బి అనేది దానికి అది రెడ్యూస్ అయిపోతుంది, కానీ పక్కదాన్ని ఆక్సిడైజ్ చేస్తుంది. సో అలాంటి వాటిని ఏమంటాం మనం, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటాం. ఓకే, అర్థమైందా. అదే ఏ చూడండి, ఏ అనేది దానికి అది ఆక్సిడైజ్ అవుతున్నా బిని ఏం చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది. అంటే బి ఆటమ్ అనేది రిడక్షన్ అయ్యేలా చేస్తుంది. సో బి అనేది దేని కింద వర్క్ అయింది, ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వర్క్ అయింది. ఇదంతా కాదు, సింపుల్గా గుర్తుంచుకోవాలంటే దేనికైతే హైయెస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఉంటే అది ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద వర్క్ అవుతుంది. దేనికైతే తక్కువ ఆక్సిడైజింగ్ నెంబర్ ఉంటే అది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వర్క్ చేస్తుంది. ఓకే, అసలు రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి, సో మనం ఆక్సిడేషన్ అంటే చూసాం, రిడక్షన్ అంటే చూసాం. కానీ రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఏ రియాక్షన్లో అయితే ఒకే రియాక్షన్లో బోత్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ రెండూ జరుగుతాయో ఆ పర్టికులర్ రియాక్షన్ ఏమంటాం మనం, రిడాక్స్ రియాక్షన్ అంటాం. అంటే ఒకే రియాక్షన్లో ఆక్సిడేషన్ జరగాలి, రిడక్షన్ కూడా జరగాలి. అలాంటి రియాక్షన్స్ని రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ జింక్ ప్లస్ కాపర్ +2 గివ్స్ రైజ్ టు జింక్ +2 కాపర్. ఓకే, ఇందులో జింక్ ఇనీషియల్గా ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ 0 నుంచి ఎంత కన్వర్ట్ అయింది, +2 కన్వర్ట్ అయింది. అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది, ఇక్కడ
ఇంక్రీజ్ అయింది. సో, ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయితే దాన్ని ఏమన్నాము? ఆక్సిడేషన్ అన్నాం. అదే కాపర్ అనేది +2 నుంచి 0కి కన్వర్ట్ అయింది. అంటే +2 నుంచి 0కి ఆక్సిడేషన్ నెంబర్ అనేది డిక్రీజ్ అయింది. అంటే అక్కడ ఏం జరిగినట్టు? రిడక్షన్ జరిగింది. ఇలాగా సేమ్ రియాక్షన్‌లో అంటే ఒకే రియాక్షన్‌లో ఆక్సిడేషన్ జరగాలి, అలాగే రిడక్షన్ జరగాలి. ఇలా ఏ రియాక్షన్‌లో అయితే బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ కలిపి జరుగుతాయో ఆ రియాక్షన్స్ అన్నిటిని మనం ఏమంటాం అంటే రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. H2S Cl2 క్లోరిన్‌తో రియాక్ట్ అయ్యి మనకి 2HCl ప్లస్ సల్ఫర్ వచ్చింది. ఓకే. ఇక్కడ మనకి సల్ఫర్ అనేది ఇనీషియల్‌గా -2 నుంచి 0కి అయింది. అంటే -2 నుంచి 0 కంటే ఏమైనట్టు? ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే నెగెటివ్ వాల్యూ నుంచి 0కి వచ్చినట్టు ఇంక్రీజ్ అయినట్టే కదా! సో, ఇక్కడ ఏం జరిగింది? ఆక్సిడేషన్ జరిగింది అని చెప్తాం. ఎందుకంటే ఆక్సిడేషన్ నెంబర్ అనేది పెరిగింది కాబట్టి. అదే క్లోరిన్ ఇనీషియల్‌గా ఎలిమెంటల్ స్టేట్‌లో 0 ఉంటది కదా! 0 నుంచి -1కి వచ్చింది. అంటే 0 నుంచి -1 అంటే ఇక్కడ ఏం జరిగినట్టు? 0 నుంచి నెగెటివ్‌కి వెళ్ళిందంటే ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయిందని చెప్తాం. డిక్రీజ్ అవ్వడాన్ని ఏమంటాం మనం? రిడక్షన్ అంటాం. సో, క్లోరిన్ ఇక్కడ ఏమైంది? రిడక్షన్ జరిగింది. సో, ఇలాగా ఆక్సిడేషను, రిడక్షను 2 కూడా ఒకే రియాక్షన్‌లో జరిగితే ఆ రియాక్షన్‌ని రిడాక్స్ రియాక్షన్ అంటాం. సో, అయితే ఈ రిడాక్స్ రియాక్షన్‌లో మనకి ఉండే టైప్స్ చూసుకుంటే మెయిన్‌లీ 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ డికంపోజిషన్ రియాక్షన్, సెకండ్ వన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, తర్వాత కాంబినేషన్ రియాక్షన్, తర్వాత డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. ఓకే. డికంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటి చూసుకుంటే ఇది మనకి థర్మల్ కండిషన్‌లో అంటే హీట్ కండిషన్‌లో మనకి జరుగుతుంది. డికంపోజిషన్ రియాక్షన్ అంటే పేర్లో డికంపోజ్ అంటే బ్రేక్ డౌన్ అంటే డిసోసియేట్ అవ్వడం. ఓకే. ఇందులో ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక మాలిక్యూల్ గాని, కాంపౌండ్ గాని 2 లేదా అంతకన్నా ఎక్కువ యాటమ్స్ లేదా మాలిక్యూల్స్ కింద బ్రేక్ అయిపోయి అంటే డిసోసియేట్ అవ్వడాన్ని, డికంపోజ్ అవ్వడాన్ని మనం ఏమంటాం? డికంపోజిషన్ రియాక్షన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. H2O ఉంది. H2O ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో, H2O అనేది ఎలా డికంపోజ్ అయిపోయింది? ఎలా బ్రేక్ అయిపోయింది? హైడ్రోజన్ కింద, ఆక్సిజన్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకే. ఇలాగా వన్ కాంపౌండ్ ఈజ్ డిసోసియేటెడ్ ఇంటూ 2 ఆర్ మోర్ మాలిక్యూల్స్. దిస్ ఈజ్ నోన్ యాస్ డికంపోజిషన్ రియాక్షన్. ఓకే. అయితే ఈ డికంపోజిషన్ రియాక్షన్స్‌లో ఇన్ కేస్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ జరిగితే వాటిని ఏమంటాం? డికంపోజిషన్ రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ H2Oలో ఆక్సిజన్ స్టేట్ మనకి -2 ఆక్సిడేషన్ నెంబర్ ఉంది. హైడ్రోజన్‌కి +1 ఉంది. సో, ఇక్కడ హైడ్రోజన్ అనేది మనకి +1 నుంచి 0కి అంటే +1 టు 0 అంటే అక్కడ ఏం జరిగినట్టు? ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయ్యింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? రిడక్షన్. అదే ఆక్సిజన్ అనేది -2 నుంచి 0కి కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఏమైంది? ఇంక్రీజ్ అయింది. అంటే అక్కడ ఏం జరిగినట్టు? ఆక్సిడేషన్ జరిగినట్టు. సింపుల్‌గా ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆక్సిడేషన్ అని గుర్తుంచుకుంటే దాని ఆపోజిట్ ఏమవుద్ది? ఆక్సిడేషన్ నంబర్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు రిడక్షన్. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటంటే ఒక కాంపౌండ్‌లో ఏదైనా ఒక యాటమ్ లేదా అయాన్ అనేది వేరొక అదర్ యాటమ్ లేదా అయాన్‌తో రీప్లేస్ అవ్వడాన్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. ఏబి అనే ఒక కాంపౌండ్ ఉంది అనుకోండి. ఇక్కడ సి అనేది అదర్ యాటమ్. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సి అనేది ఈ కాంపౌండ్‌లో బి అనే యాటమ్‌ని మనకి రీప్లేస్ చేసి ఏసీ ప్లస్ బి కింద కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగినట్టు? ఏబి అనే కాంపౌండ్‌లో బి అనే యాటమ్ అనేది సి అనే అదర్ యాటమ్‌తో రీప్లేస్ చేయబడింది. ఇలాంటి రియాక్షన్స్‌ని ఏమంటాం మనం? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ జింక్ అనేది HClతో రియాక్ట్ అయినప్పుడు జింక్ క్లోరైడ్ ప్లస్ H2 అనేది వచ్చింది. సో, ఇక్కడ ఏం జరిగింది? ఈ జింక్ అనేది హైడ్రోజన్‌ని రీప్లేస్ చేసింది. ఓకే. జింక్ హైడ్రోజన్ రీప్లేస్ చేసి దాని ప్లేస్‌లో జింక్ అనేది యాడ్ అయ్యింది. ఓకే. ఇలాంటి రియాక్షన్స్ మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం. సో, ఇక్కడ జింక్ అనేది ఇనిషియల్‌గా 0 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి +2కి వెళ్ళింది. అంటే ఆక్సిడేషన్ జరిగింది. హైడ్రోజన్ చూసుకుంటే +1 నుంచి 0 కంటే ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది కాబట్టి రిడక్షన్ జరిగింది. ఓకే. అయితే మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఉంటాయి. నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఉంటాయి. సో, మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటే ఏంటంటే ఏదైతే మనకి రీప్లేస్ అయ్యే యాటమ్ ఉందో అది మెటల్ అవ్వాలన్నమాట. అంటే మెటల్ ఈజ్ డిస్ప్లేస్డ్. ఈ రియాక్షన్ చూడండి. ఇక్కడ
ఈ జింక్ అనేది కాపర్‌ని మనకి రీప్లేస్ చేస్తుంది. ఓకే. కాపర్‌ని రీప్లేస్ చేస్తుంది. కాపర్ అనేది ఏంటి ఇక్కడ మనకి మెటల్. అంటే ఏ రియాక్షన్‌లో అయితే మనకి మెటల్స్‌ని రీప్లేస్ చేస్తారో ఆ రియాక్షన్స్‌ని మెటల్ డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్స్ అనొచ్చు. అదే ఈ రియాక్షన్‌లో జింక్ దేన్ని రీప్లేస్ చేస్తుంది అంటే హైడ్రోజన్‌ని రీప్లేస్ చేస్తుంది. హైడ్రోజన్ రీప్లేస్ చేసి దాని ప్లేస్‌లో జింక్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ నాన్ మెటల్. సో, ఇలాంటి రియాక్షన్స్‌ని ఏమంటాం మనం? నాన్ మెటల్ డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి మనకి? కాంబినేషన్ రియాక్షన్స్. కాంబినేషన్ సింపుల్‌గా కంబైన్ అనుకోండి. కంబైన్ అని గుర్తుంచుకోండి. 2 ఆటమ్స్ ఆర్ 2 మాలిక్యూల్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ ప్రొడక్ట్ కాంపౌండ్. అంటే ఇక్కడ 2 ఆటమ్స్ లేదా 2 మాలిక్యూల్స్ కలిపి ఒక ప్రొడక్ట్ కాంపౌండ్‌ని ఫార్మ్ చేసినట్లయితే దాన్ని కాంబినేషన్ రియాక్షన్ అంటాం. సో, ఇలాంటి రియాక్షన్స్‌లో ఏంటంటే ఈ 2 ఆటమ్స్‌లో ఏదైనా ఒక ఆటమ్ మస్ట్‌గా ఎలిమెంటల్ స్టేట్‌లో ఉండాలి. 2 ఎలిమెంటల్ స్టేట్‌లో ఉన్నా పర్లేదు. లేదా రెండిట్లో ఏదో ఒక ఆటమ్ అయినా సరే ఎలిమెంటల్ స్టేట్‌లో ఉండాలి. అంటే దాని ఆక్సిడేషన్ నంబర్ 0 అవ్వాలి. అంటే Cl2, H2, N2, O2, S8, P4 ఇలాగా ఎలిమెంటల్ స్టేట్స్‌లో ఉండాలి. ఓకే. ఈ రియాక్షన్ చూడండి. H2+Cl2 ఈ 2 ఆటమ్స్ కంబైన్ అయ్యి మనకి HCl అనేది ఫార్మ్ అయింది. దీన్ని కాంబినేషన్ రియాక్షన్ అంటాం. సో, ఇక్కడ ఏ కాంబినేషన్ రియాక్షన్‌లో మనకి ఏం జరిగింది? బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ 2 కూడా జరిగాయి. సో, ఇది ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎ రిడాక్స్ రియాక్షన్. కాంబినేషన్ రిడాక్స్ రియాక్షన్. ఓకే. లాస్ట్ వన్ చూసుకుంటే మనకేంటి? డిస్‌ప్రపోర్షనేషన్ రియాక్షన్. ఓకే. ఈ డిస్‌ప్రపోర్షనేషన్ రియాక్షన్‌లో ఏమవుతుందంటే సింగిల్ స్పీసీస్ ఎయిదర్ ఇట్ ఈస్ ఎ ఎలిమెంట్ ఏదో సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఇట్ సెల్ఫ్ ఆక్సిడైజ్ అవుతది. అలాగే రెడ్యూస్ అవుతది. అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫాస్ఫరస్ P4 అనేది NaOHతో రియాక్ట్ అయ్యి మనకి PH3 అండ్ NaH2PO2 కింద కన్వర్ట్ అయింది. ఇక్కడ మనకి ఫాస్ఫరస్ అనేది బోత్ ఆక్సిడేషన్ జరిగింది అండ్ రిడక్షన్. అంటే ఒకే స్పీసీస్ ఆక్సిడేషన్ జరగాలి, రిడక్షన్ జరగాలి. అలాంటి రియాక్షన్స్‌ని ఏమంటాం మనం? డిస్‌ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ అంటాం. సో, ఇంతకుముందు మనం చూసిన రియాక్షన్స్ అన్నీ ఏంటి? ఆక్సిడేషన్ ఒక ఎలిమెంట్ జరుగుతది. రిడక్షన్ ఇంకొక ఎలిమెంట్ అనేది జరుగుతది. ఇక్కడేంటి? సింగిల్ స్పీసెస్, సింగిల్ ఆటమే అదే ఆక్సిడైజ్ అవ్వాలి. అదే రెడ్యూస్ కూడా అవ్వాలి సైమల్టేనియస్‌లీ. అలాంటి రియాక్షన్స్‌ని ఏమంటాం? డిస్‌ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ P4 ఇక్కడ ఎలిమెంటల్ స్టేట్‌లో దీని ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనకి 0. సో, 0 నుంచి PH3లోనేమో -3కి కన్వర్ట్ అయింది. సో, 0 టు -3 అంటే అక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఏమైంది? డిక్రీజ్ అయింది. సో, ఇక్కడ ఏం జరిగినట్టు? రిడక్షన్ జరిగినట్టు. అదే 0 నుంచి ఇక్కడ +1కి కన్వర్ట్ అయింది. సో, ఆక్సిడేషన్ నంబర్ అనేది పెరిగింది కాబట్టి ఆక్సిడేషన్ జరిగింది అని చెప్తాం. ఓకే. దీస్ ఆర్ ద రియాక్షన్స్. అండ్ వీటికి సంబంధించి న్యూమరికల్స్ చూడండి ఇప్పుడు. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ రియాక్షన్? ఒక రియాక్షన్ ఇచ్చాడు. అది ఏ రియాక్షన్‌కి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. సో, ఇక్కడ ఏం జరిగింది? Cl2 + 2 KBr గివ్స్ రైజ్ టు KCl + Br2. సో, ఇక్కడ ఏం జరిగింది మనకి? ఈ Cl2 అనేది Brని రీప్లేస్ చేసింది. ఓకే. దేన్ని రీప్లేస్ చేసింది? ఇట్ రీప్లేసెస్ ద బ్రోమిన్. Cl2 బ్రోమిన్ రీప్లేస్ చేసి దాని ప్లేస్‌లో యాడ్ అయింది. సో, ఇక్కడ Br2 అనేది రీప్లేస్ అయింది కాబట్టి అది ఏ రియాక్షన్ అవుతది? డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్ అవుతుంది. ఇంకా డెప్త్‌గా అడగాలనుకుంటే ఈ బ్రోమిన్ అనేది మనకేంటి? ఇట్ ఈస్ ఎ నాన్ మెటల్. ఓకే. నాన్ మెటల్ కాబట్టి ఈ డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్ ఏ టైప్ అవ్వచ్చు? నాన్ మెటల్ డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్ అవ్వచ్చు. ఓకే. సో, వీటి నుంచి ఇలాగే వస్తాయి క్వెషన్స్. రియాక్షన్స్ ఇచ్చేస్తాడు. అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ చూడండి. ద కన్వర్షన్ ఆఫ్ Br2 టు BrO3. ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ Br చేంజెస్ ఫ్రమ్ అని అడిగాడు. అంటే Br2 అనేది BrO3- కింద కన్వర్ట్ అయ్యింది. అయితే ఏ ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఏ ఆక్సిడేషన్ స్టేట్‌కి మనకి కన్వర్ట్ అయింది అని అడిగారు. సో, Br2 మనకు తెలుసు. ఇట్ ఈస్ ఎ ఎలిమెంటల్ స్టేట్‌లో ఉంది కాబట్టి దీని ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనకి 0. అంటే 0 నుంచి సమ్ నంబర్‌కి కన్వర్ట్ అయింది. సో, ఆప్షన్ ఏ అండ్ బి అనేవి అయ్యే ఛాన్స్ లేదు. అయితే ఆప్షన్ సి గాని, డి గాని అవ్వాలి. సో, ఇక్కడ BrO3- బ్రోమిన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంతో కాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో, ఇక్కడ BrO3- బ్రోమిన్ తెలీదు కాబట్టి X+3 ఇంటూ ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో, 3 ఇంటూ -2 దట్ ఈక్వల్స్ టు -1. సో, 3 2s -6 ఈజ్ ఈక్వల్ టు -1 x - 6. సో, ఇది అటువైపు వెళ్తే మనకి +5 అనేది వస్తుంది. అంటే 0 నుంచి +5 ఆక్సిడేషన్ స్టేట్‌కి కన్వర్ట్ అయింది. సో, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. సో, ఆప్షన్ డి ఈస్ ద
కరెక్ట్ ఆన్సర్. సో, ఈ క్వెషన్ అనేది ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మిమ్మల్ని మీరు ఎంతవరకు మీరు నేర్చుకున్నారో, చేయగలరనేది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. సో, ఇందులో ఏమడిగారు క్వెషను, కాలమ్ 1, కాలమ్ 2 ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది అడిగారు. సో, ఏ రియాక్షన్‌కి ఎగ్జాంపుల్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా సాల్వ్ చేయగలరు. సో, దీని ఆన్సర్ అనేది కామెంట్‌లో మెన్షన్ చేయండి. అసలు ఎన్ ఫ్యాక్టర్ అంటున్నాం కదా! ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే 1 మోల్ సబ్స్టెన్స్. సో, మనకిచ్చిన రిడాక్స్ రియాక్షన్‌లో 1 మోల్ ఎనీ రియాక్టెంట్ ఆర్ ఎనీ సబ్స్టెన్స్ అనేది హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్ ట్రాన్స్‌ఫర్డ్. అంటే 1 మోల్ సబ్స్టెన్స్ ఎన్ని మోల్స్ ఎలక్ట్రాన్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది రిడాక్స్ రియాక్షన్‌లో అనేది మనకి ఎన్ ఫ్యాక్టర్. సో, అయితే ఈ ఎన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తే మనం ఎలా రిడాక్స్ రియాక్షన్‌ని బ్యాలెన్స్ చేయగలం అంటే, ఈ ఎన్ ఫ్యాక్టర్ రేషియో ఏదైతే వచ్చిందో ఎయిదర్ రియాక్టెంట్స్ కానివ్వండి, లేదా ప్రొడక్ట్స్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, A+B గివ్స్ రైజ్ టు C+D అనే ఒక రియాక్షన్ ఉందనుకోండి. సో, ఇందులో A అండ్ B ఆర్ రియాక్టెంట్స్ అండ్ C అండ్ D ఆర్ ప్రొడక్ట్స్. A అండ్ B ఈ రియాక్టెంట్స్ ఎన్ ఫ్యాక్టర్ రేషియో ఎంతైతే వచ్చిందో, C అండ్ D ప్రొడక్ట్స్ ఎన్ ఫ్యాక్టర్ రేషియో ఏదైతే వచ్చిందో, ఆ పర్టిక్యులర్ ఎన్ ఫ్యాక్టర్ రేషియోని మనం రెసిప్రోకల్ చేస్తే మనకి వాటి మోల్ రేషియోస్ అనేవి వచ్చేస్తాయి. సో, సింప్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఏకి బీకి మనకి 3:2 అనేది మనకి వాటి ఎన్ ఫ్యాక్టర్ రేషియో వచ్చిందనుకోండి. సో, వాటి మోల్ రేషియో ఏమవుతుందంటే రెసిప్రోకల్ ఆఫ్ ఎన్ ఫ్యాక్టర్. సో, 2:3 అవుతుంది. అంటే 2 మోల్స్ ఆఫ్ ఏ రియాక్టెడ్ విత్ 3 మోల్స్ ఆఫ్ బి. ఇలాగే సింపుల్‌గా ఎన్ ఫ్యాక్టర్ రేషియో తెలిస్తే దాన్ని రెసిప్రోకల్ చేస్తే మీకు మోల్ రేషియో అనేది వచ్చేస్తది. ఈజీగా రియాక్షన్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. అయితే హౌ యూ కెన్ ఫైండ్ ఎన్ ఫ్యాక్టర్. సో, ఇప్పుడు మనం ఎన్ ఫ్యాక్టర్‌ని ఎలా ఫైండ్ చేయాలనేది చూసుకున్నట్లయితే, షార్ట్‌కట్ చూసుకున్నట్లయితే, సో, ఎన్ ఫ్యాక్టర్‌కి ఫార్ములా ఏంటంటే A ఇంటూ మోడ్ ఆఫ్ x మైనస్ వై. ఫార్ములా ఏంటి గుర్తుంచుకోండి, A ఇంటూ మోడ్ ఆఫ్ x మైనస్ వై. ఇక్కడ A అంటే ఏంటి అంటే, ఏ పర్టికులర్ కాంపౌండ్‌కి ఎన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలో అందులో ఏ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ మనం చూస్తున్నామో, కన్సిడర్ చేస్తున్నామో అవి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన రియాక్షన్‌లో HNO3 ఎన్ ఫ్యాక్టర్ కావాలి అనుకోండి. ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ HNO3 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ ఆటమ్స్. సో, HNO3లో మనం దేని ఆక్సిడేషన్ స్టేట్ చూస్తున్నాం, నైట్రోజన్‌ది, రైట్. సో, నైట్రోజన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 1, రైట్. అండ్ ఎక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అబ్జర్వింగ్ సైడ్. సో, మనం నైట్రోజన్ ఇక్కడ ఏ సైడ్ అబ్జర్వ్ చేస్తున్నామో అక్కడ దాని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉందో అది ఎక్స్. అదే వై అంటే ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది ఆటమ్ ఇన్ ఆపోజిట్ సైడ్. సో, మనం రియాక్టెంట్ సైడ్ చూస్తున్నాం. రియాక్టెంట్ సైడ్ మనం ఏ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తున్నామో దాని ఆక్సిడేషన్ స్టేట్ అది ఎక్స్ అవుతుంది. దాని ఆపోజిట్ సైడ్ అంటే దాని ఆపోజిట్ సైడ్లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉందో అది వై వాల్యూ అవుతుంది. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే సైడ్ నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత మనకి 5 అండ్ మైనస్ వై అంటే దాని ఆపోజిట్ సైడ్ ఎంత మనకి ఎన్ వాల్యూ, ఆక్సిడేషన్ వాల్యూ 2. సో, ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ HNO3 ఏమవుతుంది, 1 ఇంటూ 5 - 3. దట్ మీన్స్ 3 అనేది దాని ఎన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే. సో, ఈ విధంగా ఎన్ ఫ్యాక్టర్ని మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో, ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఏ ఇంటూ మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. సో, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ రియాక్షన్ చూడండి, మనకి HNO3 ప్లస్ H2S గివ్స్ రైజ్ టు NO ప్లస్ SO3. ఓకే. ఇప్పుడు ఈ రిడాక్స్ రియాక్షన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. సో, బ్యాలెన్స్ చేయాలంటే మనం ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏంటి, ఇక్కడ నైట్రోజన్. ఓకే. మనం నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ చూడాలి ఇక్కడ. అండ్ ప్రొడక్ట్స్లో కూడా నైట్రోజన్ +2 ఉంది. +5 నుంచి +2. ఇక్కడ సల్ఫర్ ఏమో -2. ఇక్కడ సల్ఫర్ ఏమో +6. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపౌండ్కి ఎన్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో, ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ HNO3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ అంటే ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ ఆటమ్స్. నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఓన్లీ ఒక నైట్రోజన్ ఉంది. సో, 1 ఇంటూ మోడ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, మనం ఏ సైడ్ చూస్తున్నామో అబ్జర్వింగ్ సైడ్ ఆక్సిడేషన్ స్టేట్. మనం ఈ సైడ్ చూస్తున్నాం కాబట్టి ఈ సైడ్ అబ్జర్వింగ్ ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది, +5 మైనస్ వై అంటే ఏంటి, ఇక్కడ ఆపోజిట్ సైడ్లో ఎంత ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఎంత ఉంది మనకి, +2 ఉంది. సో, -+2. సో, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి, ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే. అలాగే ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ H2S. సో, ఇప్పుడు H2Sలో సల్ఫర్ దాని ఎన్ ఫ్యాక్టర్ చూసుకుంటే సల్ఫర్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఓన్లీ 1 ఆటమ్ ఉంది. సో, మనం అబ్జర్వ్ చేసే సైడ్ దాని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది, -2 ఉంది. సో, -2 మైనస్ ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది మనకి, +6 ఉంది. సో,
ప్లస్ 6. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? 8 అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ఓ చూసుకుంటే నైట్రోజన్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో మనం ఇప్పుడు అబ్జర్వింగ్ సైడ్ ఏమవుతుంది? ఇప్పుడు ఈ సైడ్ చూస్తున్నాం కాబట్టి అబ్జర్వింగ్ సైడ్లో ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఇప్పుడు మనం +2 తీసుకోవాలి ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అంటే ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది. సో అప్పుడు మైనస్ ఆఫ్ వై వాల్యూ ఎంత మనకి? +5. సో ఇది కూడా ఎంత వస్తుంది మనకి? ఆన్సర్ 3కి ఈక్వల్ అవుతుంది. అండ్ ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ SO3 చూసుకోండి. సో ఇక్కడ సల్ఫర్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 సల్ఫర్ యాటమ్ ఈజ్ ప్రెజెంట్. సో మనం అబ్జర్వ్ చేసిన సైడ్లో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది మనకి? +6 ఉంది ఎక్స్ వాల్యూ. సో మైనస్ వై వాల్యూ ఎంత మనకి? దాని ఆపోజిట్ సైడ్లో -2. సో మైనస్ ఆఫ్ -2 దట్ ఈక్వల్స్ టు దీన్ని సింప్లిఫై చేస్తే 8 వస్తుంది, రైట్? సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ HNO3 3 వచ్చింది, H2S 8 వచ్చింది. ఓకే, సో HNO3 H2S ఎన్ ఫ్యాక్టర్ ఏ రేషియోలో ఉంది మనకి? 3:8 రేషియోలో ఉంది మనకి, రైట్? సో చూడండి, ఇది 3:8 రేషియో అనేది వచ్చింది. అదే ఇక్కడ ప్రొడక్ట్ సైడ్ ఎన్ఓకి ఎన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో SO3కి ఎంత వచ్చింది? 8 వచ్చింది. సో ఇవి కూడా ఎలాగున్నాయి? 3:8 రేషియోలో మనకి ఉన్నాయి. సో మీకు ఏం చెప్పాను? ఎన్ ఫ్యాక్టర్ తెలుసుకుంటే ఎన్ ఫ్యాక్టర్ రేషియోని రెసిప్రోకల్ చేస్తే మనకి మోల్ రేషియో వస్తుంది అని చెప్పాను. సో 3:8ని రెసిప్రోకల్ చేయండి, అప్పుడు ఏమవుద్ది? 8:3 అవుతుంది. అదేమవుతుంది? మోల్ రేషియో అవుతుంది. సో మోల్ రేషియో అంటే ఏంటి? ఇక్కడ 3:8ని రెసిప్రోకల్ చేస్తే మనకి 8:3 అనేది మోల్ రేషియో వస్తుంది. అంటే 8 మోల్స్ HNO3 అనేది 3 మోల్స్ H2Sలో రియాక్ట్ అయ్యింది అని. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రొడక్ట్ సైడ్ కూడా 3:8 అనేది ఎన్ ఫ్యాక్టర్ రేషియో, దాన్ని రెసిప్రోకల్ చేస్తే మోల్ రేషియో వస్తుంది. సో ఇక్కడ 3:8ని రెసిప్రోకల్ చేస్తే 8:3 అంటే 8 మోల్స్ NO, 3 మోల్స్ SO3. సో ఇంతే సింపుల్గా మనం బ్యాలెన్స్ చేస్తాం. అయితే ఇప్పుడు ఇలా బ్యాలెన్స్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ 8 ఉన్నాయి, ఇటువైపు 8 ఉన్నాయి, సరిపోయాయి. తర్వాత సల్ఫర్ 3 యాటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇప్పుడు ఆక్సిజన్స్ చూడండి. సో ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి మనకి? 24 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి. ఇటువైపు మనకి ఇవి 8 + 3 3s 9, టోటల్ 17 ఆక్సిజన్ యాటమ్స్ అనేవి మనకి ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఎన్ని కావాలి? 7 ఆక్సిజన్ యాటమ్స్ కావాలి. సో ఎప్పుడు కూడా ఆక్సిజన్ యాటమ్స్ని మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ H2O యాడ్ చేయాలి. అదే హైడ్రోజన్ యాటమ్స్ని H+ ఫార్మ్స్లో యాడ్ చేయాలి. సో మనకి జనరల్గా మనకి ఏంటంటే మ్యాక్సిమం ఆక్సిజన్ని మనం బ్యాలెన్స్ చేస్తే ఆటోమేటిక్గా హైడ్రోజన్ యాటమ్స్ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. ఇన్ కేస్ హైడ్రోజన్స్ కనుక బ్యాలెన్స్ అవ్వకపోతే మాత్రమే మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ H+ మనం యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి 24 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ మనకి ఓన్లీ 17 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి. ఇంకా మనం ఎక్స్ట్రా 7 ఆక్సిజన్ యాటమ్స్ కావాలి, అవి కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ H2O, 7 H2O యాడ్ చేస్తాం. సో దిస్ విల్ బికమ్ ద బ్యాలెన్స్డ్ రిడాక్స్ రియాక్షన్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఎన్ ఫ్యాక్టర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ ఫ్యాక్టర్ రేషియోని రెసిప్రోకల్ చేస్తే మనకి మోల్ రేషియో వస్తుంది. సో మోల్ రేషియో మనం రాసిన తర్వాత ఇంకా ఏమైనా బ్యాలెన్స్ అవని యాటమ్స్ ఉన్నాయేమో చూడాలి. సో అన్నీ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఆక్సిజన్ యాటమ్స్ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఆక్సిజన్ యాటమ్స్ని H2O ఫామ్లో బ్యాలెన్స్ చేయాలి. సో మనం ఆక్సిజన్ యాటమ్స్ని బ్యాలెన్స్ చేసినప్పుడే మనకు ఆటోమేటిక్గా హైడ్రోజన్ యాటమ్స్ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. ఇన్ కేస్ బ్యాలెన్స్ అవ్వలేకపోతే మాత్రమే మనం H+ ఫామ్లో మనం హైడ్రోజన్ యాటమ్స్ని బ్యాలెన్స్ చేస్తాము. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. సో ఈ రియాక్షన్ చూడండి. KMnO4 + H2S + HCl gives rise to MnCl2 + SO3 + KCl. ఓకే, ఇందులో మనం మ్యాంగనీస్ ఇక్కడ +7 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, సల్ఫర్ -2 ఆక్సిడేషన్ స్టేట్. ప్రోడక్ట్స్లో మనకి మ్యాంగనీస్ +2, సల్ఫర్ +6. ఇక్కడ క్లోరిన్ Cl- అండ్ Cl-. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ క్లోరిన్ యాటమ్స్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనకి ఈక్వల్ అయింది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయట్లేదు. ఏవైతే మనకి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయో ఓన్లీ వాటినే మనం ఇప్పుడు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సింపుల్ ట్రిక్ మనకేంటి? క్యాలిక్యులేట్ ఎన్ ఫ్యాక్టర్. సో ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ KMnO4. సో ఫార్ములా ఏం చెప్పాను? A × mod of x - y. ఏ అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్, ఎక్స్ అంటే మనం ఏ సైడ్ మనం కన్సిడర్ చేస్తున్నామో ఆ సైడ్ ఆక్సిడేషన్ స్టేట్, వై అంటే దాని ఆపోజిట్ సైడ్లో ఆక్సిడేషన్ స్టేట్. ఓకే,
సో ఇక్కడ మ్యాంగనీస్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఆటమ్. సో 1 ఇంటూ ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత మనకి? +7 మైనస్ వై వాల్యూ ఎంత ఆపోజిట్ సైడ్? +2 దట్ ఈక్వల్స్ టు 5. అదే n ఫ్యాక్టర్ ఆఫ్ H2S చూడండి. నెంబర్ ఆఫ్ సల్ఫర్ ఆటమ్స్ 1, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ x వాల్యూ -2 అవుతుంది. సో మైనస్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ +6 ఉంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 8కి ఈక్వల్ అవుతుంది. అలాగే n ఫ్యాక్టర్ ఆఫ్ MnCl2. సో ఇందులో మ్యాంగనీస్ 1 ఆటమ్ ఉంది, దాని ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంది, దాని ఆపోజిట్ సైడ్లో ఎంత ఉంది? +7 ఉంది. సో మైనస్ ఆఫ్ +7, ఎందుకంటే ఇక్కడ -y కాబట్టి మైనస్ ఆఫ్ y వాల్యూ +7. ఓకే, సో ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుంది మనకి? 5 అవుతుంది n వాల్యూ. అదే n ఫ్యాక్టర్ ఆఫ్ SO3 చూడండి. SO3 సల్ఫర్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఓన్లీ 1 ఆటమ్ ఈస్ ప్రెజెంట్. దాని ఆక్సిడేషన్ స్టేట్ x వాల్యూ +6 ఉంది. సో మైనస్ y వాల్యూ ఎంత? దాని ఆపోజిట్ సైడ్లో -2 ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు 8. సో దీన్ని బట్టి మనకి ఏంటి? KMnO4 అండ్ H2S n ఫ్యాక్టర్ రేషియో ఏమొచ్చింది మనకి? 5:8. అలాగే MnCl2 అండ్ SO3 రేషియో ఎంత వచ్చింది? మనకి MnCl2కి n ఫ్యాక్టర్ 5 వచ్చింది, SO3కి 8 వచ్చింది. సో మీకు ఏం చెప్పాను? n ఫ్యాక్టర్ రేషియోని రెసిప్రోకల్ చేస్తే మనకి మోల్ రేషియో వస్తుంది అని చెప్పాను. ఓకే, సో 5:8 దాన్ని రెసిప్రోకల్ చేస్తే 8:5. సో 8 KMnO4, 5 H2S. ఓకే, అలాగే ఇక్కడ కూడా 5:8 దాన్ని రెసిప్రోకల్ చేస్తే 8:5. ఓకే, 8 MnCl2, 5 SO3. ఓకే, సో ఇంతే సింపుల్గా మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మొత్తం అన్ని ఆటమ్స్ బ్యాలెన్స్ అయ్యే లేదో చూడండి. సో ఇక్కడ పొటాషియం ఎన్ని ఉన్నాయి మనకి? సో పొటాషియం ఎన్ని ఉన్నాయి మనకి? 8 ఆటమ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో 8 ఉన్నాయి. ప్రొడక్ట్ సైడ్ ఓన్లీ 1 ఉంది. సో ఇక్కడ ఏం పెడతాం మనం? 8 ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మ్యాంగనీస్ చూడండి, ఇక్కడ 8 మ్యాంగనీస్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా 8 ఉన్నాయి. సల్ఫర్ ఇక్కడ 5 ఉన్నాయి. రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ కూడా మనకి 5 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఆక్సిజన్స్ చూడండి. సో ఇటు సైడ్ ఆక్సిజన్ 8 4s 32 ఉన్నాయి. రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ చూసినట్లయితే మనం 5 3s 15 అనేవి మనకి ఆక్సిజన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి డిఫరెన్స్ చూసుకుంటే ఎంత ఉంది మనకి? 17 ఆక్సిజన్స్ అనేవి మనకి ఇంకా యాడ్ చేయాలి ఎటువైపు? రియాక్టెంట్ సైడ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆక్సిజన్స్ ఏ ఫామ్లో యాడ్ చేయాలని చెప్పాను? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ H2O, రైట్? సో ఇక్కడ మనం +17 H2O. ఓకే, సో ఇప్పుడు మనం హైడ్రోజన్స్ చూడండి, ఇక్కడ 34 హైడ్రోజన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 34 హైడ్రోజన్స్ అనేవి ఉన్నాయి. సో రియాక్టెంట్ సైడ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? 10 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రాగా మనం 24 హైడ్రోజన్ ఆటమ్స్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ 24 ప్లేస్ చేసినట్లయితే 24 HCl అవుతుంది. సో హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అయిపోయాయి. ఓకే, సో క్లోరిన్ ఆటమ్స్ ఇక్కడ 24 ఆటమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే 8 2s 16 + 8 24. సో సింపుల్గా ఇంతే సింపుల్గా n ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తారు. n ఫ్యాక్టర్ రేషియోని రెసిప్రోకల్ చేస్తే మోల్ రేషియో వస్తుంది. మోల్ రేషియో వచ్చిన తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ యాటమ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జనరల్గా మనం చిన్న చిన్న ఈక్వేషన్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తామో యాటమ్స్ని సేమ్ అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. ఓకే, కాకపోతే ఆక్సిజన్స్ని మనం H2O ఫామ్లో యాడ్ చేస్తాం, హైడ్రోజన్స్ని ఏమో H+ ఫామ్లో యాడ్ చేస్తాం. సో ఆక్సిజన్స్ అనేవి యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హైడ్రోజన్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోతాయి. ఇన్ కేస్ అవ్వకపోతే H+ అనేది యాడ్ చేస్తాం. సో ఈ ఈక్వేషన్ చూడండి, Cr2O7 - 2 SO2 గివ్స్ రైజ్ టు Cr+3 + SO4 - 2. సో దీన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి చూసినట్లయితే ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ n ఫ్యాక్టర్. సో ఎప్పుడైనా మీకు ఇలాగా Cr2 అని ఉంది, ఇక్కడ ఓన్లీ Cr ఉంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు సింగిల్ యాటమ్ ఎప్పుడు ఉందో దాన్ని కన్సిడర్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఈ రియాక్టెంట్ సైడ్ చూడండి, n ఫ్యాక్టర్ ఆఫ్ Cr+3 క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి. ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? ఓన్లీ సింగిల్ యాటమ్ ఈజ్ ప్రెజెంట్. దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? x వాల్యూ అంటే అబ్జర్వ్ చేస్తున్న సైడ్ +3 మైనస్ y వాల్యూ అంటే దాని ఆపోజిట్ సైడ్ ఇక్కడ +6 అనేది ఉంటుంది. ఓకే, -+6 దట్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. ఓకే, అలాగే n ఫ్యాక్టర్ ఆఫ్ SO4 - 2 చూడండి, ఎన్ని ఉన్నాయి సల్ఫర్ ఆటమ్స్? ఓన్లీ సింగిల్ ఆటమ్ ఇస్ ప్రెజెంట్. దీని ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ మనకి +6 అనేది మనకి ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఉంటుంది. ఓకే, సో +6
మైనస్ దాని ఆపోజిట్ సైడ్లో సల్ఫర్కి ఇక్కడ ఎంత ఉందంటే +4 అనేది ఉంటుంది. ఓకే, +4. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, 2 అనేది వస్తుంది. సో దీన్ని బట్టి ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ రేషియో అనేది మనకి ఎంత ఉంది అంటే 3:2 అనేది ఉంది మనకి. సో ఎన్ ఫ్యాక్టర్ రేషియోని మనం రెసిప్రోకల్ చేస్తే మనకి మోల్ రేషియో అనేది మనకి వస్తుంది. ఓకే, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈక్వేషన్ 2:3 అవుతుంది మోల్ రేషియో. ఎన్ ఫ్యాక్టర్ రేషియో 3:2 వచ్చింది, దాన్ని రెసిప్రోకల్ చేయండి, 2:3 అనేది దాని మోల్ రేషియో అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే 2 క్రోమియం ఆటమ్స్, ఇక్కడ 2 క్రోమియం ఆటమ్స్ సరిపోయాయి. సల్ఫర్ ఆటమ్స్ చూడండి, ఇక్కడ 3 సల్ఫర్ ఆటమ్స్ ఉన్నాయి, ఇటువైపు ఓన్లీ 1 సల్ఫర్ ఆటమ్ ఉంది కాబట్టి 3 అని ప్లేస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్ చూడండి, ఇక్కడ 7 ఉన్నాయి, ప్లస్ 3 2s 6, టోటల్ 13 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయి రియాక్టెంట్ సైడ్. ప్రొడక్ట్ సైడ్ చూడండి 3 4s, ఓన్లీ 12 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయి. సో ఎక్స్ట్రాగా మనం రైట్ సైడ్ మనం ఒక ఆక్సిజన్ ఆటమ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి. మీకు ఎప్పుడు ఆక్సిజన్ ఆటమ్ ఏ ఫామ్లో యాడ్ చేయాలని చెప్పాను, H2O ఫామ్లో యాడ్ చేయాలి, ప్లస్ H2O అంటే ఒక ఆక్సిజన్ ఆటమ్ అనేది యాడ్ చేసాం. సో ఇప్పుడు క్రోమియం సరిపోయాయి, సల్ఫర్ సరిపోయాయి, ఆక్సిజన్ సరిపోయాయి. ఇప్పుడు హైడ్రోజన్స్ చూడండి, మనకి రైట్ సైడ్ మనకి 2 హైడ్రోజన్స్ అనేవి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ మనకి ఒక హైడ్రోజన్ కూడా లేదు. మన హైడ్రోజన్స్ని ఎప్పుడు ఏ ఫామ్లో యాడ్ చేయాలని చెప్పాను, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ H+. సో అక్కడ ఏమవుద్ది, 3SO3 పక్కన 2H+ అనేది మనం యాడ్ చేస్తాం. సో ఇంతే సింపుల్గా రియాక్షన్ అనేది బ్యాలెన్స్ చేసేయచ్చు. సో ఆ బ్యాలెన్స్ రియాక్షన్ మనకి ఏమొచ్చింది, Cr2O7-2 ప్లస్ 3SO2 ప్లస్ 2H+ గివ్స్ రైస్ టు 2Cr+3 ప్లస్ 3SO4-2 ప్లస్ H2O. సో ఇది మనకి కంప్లీట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకే, అర్థమైంది కదా, సింపుల్ ట్రిక్. ఎన్ ఫ్యాక్టర్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మోల్ రేషియో, ఎన్ ఫ్యాక్టర్ రేషియోని రెసిప్రోకల్ చేస్తే మోల్ రేషియో వస్తుంది. సో మోల్ రేషియో వచ్చిన తర్వాత ఆక్సిజన్ ఆటమ్స్నేమో H2O ఫామ్లో, హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ కేస్ బ్యాలెన్స్ అవ్వకపోతే H+ ఫామ్లో యాడ్ చేసి, ఇంకా ఏవైనా ఆటమ్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వకపోతే బ్యాలెన్స్ చేసుకోవడమే, అంతే సింపుల్గా. మీకు ఎలక్ట్రాన్స్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి కన్ఫ్యూజన్ అయ్యి వస్తుంటే మిగిలిన మ్యాటర్స్ యూస్ చేస్తే మీరు ఎన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు, మీకు ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. సో ఇది మీరు మీరు ట్రై చేయండి. ఈ క్వశ్చన్ అనేది ఆల్రెడీ మీకు ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా ఇక్కడ ఐరన్ +3, వెనాడియం +2, ఇక్కడ వెనాడియం +5, ఐరన్ మళ్ళీ +2 ఆక్సిడేషన్ స్టేట్స్ ఇచ్చేసాను. మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎన్ ఫ్యాక్టర్. ఎన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి మనకి, A × mod of x - y. A అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్, ఎక్స్ అంటే మీరు రియాక్టెంట్ సైడ్ చూస్తే రియాక్టెంట్ సైడ్ ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ చూడాలి. మీరు ఏ సైడ్ చూస్తున్నారో ఆ సైడ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎక్స్ అనమాట. వై అనేది దాని ఆపోజిట్ సైడ్లో ఉండే ఆక్సిడేషన్ స్టేట్. సో ఎన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని రెసిప్రోకల్ చేస్తే మీకు మోల్ రేషియో అనేది వచ్చేస్తుంది. ఓకే, మోల్ రేషియో వచ్చిన తర్వాత ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అవ్వకపోతే H2O ఫామ్లో, హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అవ్వకపోతే H+ ఫామ్లో, అంతే సింపుల్గా. ఎలాంటి ఈక్వేషన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా బ్యాలెన్స్ చేసేయచ్చు. సో ఇక్కడితో మనకి రిడాక్స్ రియాక్షన్స్ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటివరకు మన ఛానల్లో అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసాం, సమ్ బేసిక్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, పర్సంటేజ్ కాంపోజిషన్, వేపర్ డెన్సిటీ, లిమిటింగ్ రియేజెంట్. సో ఏవైతే కన్ఫర్మ్ క్వశ్చన్స్ వస్తాయో అవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా విత్ ఈజీ ట్రిక్స్తో మనం కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజుతో మనకి రెడాక్స్ రియాక్షన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తాం. ఓకే, సో మన నెక్స్ట్ వీడియోస్లో ఏదైనా ఈక్విలిబ్రియం కానీ థర్మోడైనమిక్స్ కానీ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పటివరకు వీడియోని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.